ఈ వీడియో ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి లైవ్లో వాళ్ళు పడుకునే వరకు, అంటే ఏదైతే తనుజ గారు సుమనన్నను సెలెక్ట్ చేసుకున్నారో దాని తర్వాత నుంచి లైవ్లో వాళ్ళు పడుకునే వరకు ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. మంచి డిస్కషన్లు జరిగినాయి. ఒక టాస్క్ జరిగింది, బ్రహ్మాండమైన టాస్క్. అసలు వీళ్ళు కెప్టెన్సీ రూమ్లో మైకిల్ తీసేసి ఏం మాట్లాడతారు, అసలు ఏమైనా ప్లాన్ చేస్తున్నా లేదా దానికి సంబంధించిన డిస్కషన్ ఒకటి జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇమ్మాన్యుయల్ సంజన గారిని మోసం చేశారా లేదా, సంజన గారు ఎందుకు ఫీల్ అయ్యారు. సో నేను రీల్ పెట్టాను, దానికి కొన్ని కామెంట్లు వచ్చినాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో వస్తాయి. చాలా బాగుంటుంది వీడియో, చాలా పాయింట్స్ ఉన్నాయి. మీరు స్కిప్ చేయకుండా వెంటనే ట్రై చేయండి. నేను కొంచెం నీట్గా, ఫాస్ట్గా, క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తా. సో ఇంకా లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. సో ముందుగా మీరు వీడియోని లైక్ చేయాలబ్బా, ఈ మధ్య సరిగ్గా లైక్ చేయట్లేదు మళ్ళీ. సో నేను గట్టిగా మళ్ళీ స్ట్రెస్ చేసి అడగాలి. సో లైక్ చేయండి, పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు, కొత్త వాళ్ళు కూడా కాదు, రిపీట్ ఆడియన్స్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే ఏంటంటే రీచ్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మనం 75K, అంటే నేను 75K అనుకున్నది మీ సపోర్ట్తో అది వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా మొదలెట్టేద్దాం. సో ఏంటంటే, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత సుమనన్న భరణి అన్ని పొగుడుతుంటాడు, బాగా ఆడారన్న. సో ఇంకా ఇంకొన్ని ఫ్లవర్స్ తీసుకోవాల్సినది, అంటే వాడు పెట్టేస్తాడు టెన్షన్తో అని చెప్పి, అంటే ఎక్కడ డిమాండ్ పెట్టేస్తాడో పీకేస్తాడో అని చెప్పి ఆ టెన్షన్లో చేయలేదురా అని చెప్తారు. దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్తారు, ఆ ప్లాంక్లు మరుస్తారు, అన్నీ చేసుకుంటారు, బయటకు వస్తారు. రీతు ఇమాన్యుయల్ అడుగుతూ ఉంటుంది, ఇప్పుడు సుమనన్న గెలిస్తే ఏమైద్ది అంటే, ఇమాన్యుయల్ ఏమవుతుంది, ఆ మూడు ఆయన ఆక్యుపై చేసుకుంటాడు, అంటే తనుజ ఏదైతే ఉందో అది ఆక్యుపై చేసుకుంటాడంటే, అవునా అప్పుడు తనుజ ఉన్న రెండు కూడా ఆయన అవుతాయి అనగానే, తనుజ గెలిస్తే సుమనన్న ఒకటి ఎల్లోది అవుతుంది అంటే అవును అంటారు. అంటే ఒకళ్ళు ఓడిపోతే తనుజ అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోద్దా అంటే అవును అంటారు. రీతు బాగా ఆలోచించిందేమో, ఉదయం కరెక్ట్గా గేమ్ అర్థమైందేమో, అందుకని ఆడదాం అనుకుందేమో అనుకున్నా. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటే మళ్ళీ డౌట్ వస్తూ ఉంటుంది, ఎందుకు అడుగుతున్నారు ఏంటి అని చెప్పి. మళ్ళీ ముగ్గురిని రమ్మంటారు, మళ్ళీ ఇంకో ఛాన్స్ వస్తుంది. సో ఎవరైతే ఆడతారో మళ్ళీ అలాగా పక్కన వాళ్ళని, వాళ్ళు గెలిచిన వాళ్ళకి పక్కన వాళ్ళతో ఆడమని, ఎవరు ఛాలెంజ్ చేయమని అంటారు. అలా రేస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇలాగే తిరుగుతూ ఉంటుంది లూప్లో అని చెప్పి చెప్తూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. రీతు ఒకవేళ భరణి అన్న కనుక గెలిస్తే కనుక డెమోను కళ్యాణ్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళతో ఆడేవాళ్ళేమో. సో ఇమాన్యుయల్ అని చెప్పి నెక్స్ట్ భరణి అన్న గెలిస్తే వాళ్ళతో ఆడేవాళ్ళు అనుకున్నారు. నెక్స్ట్ డెమోన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇంకా ఆప్షను, అంటే నెక్స్ట్ ఆడటానికి, అదే ఒకవేళ గెలిస్తే ఆడటానికి అన్నట్టు. నాకు ఇద్దరున్నారు, తనుజ నువ్వు డెమోన్ కూడా ఉన్నారని అనుకుంటూ ఉంటారు. ఆ ముందు బ్లూ పెట్టారు కదా, నేను కావాలని ట్రాప్ చేయడానికి పెట్టారు, నేను ఉరుక్కుంటే వెళ్ళి దూరతానని చెప్పని. మీరు ముందు బ్లూలో ఉన్నా, తర్వాత ఎవరెక్కడి నుంచి తెలియదు కదా. ఎనీవే ఎవరికి టార్గెట్ అవ్వకూడదు అంటే ఏం లేదు, ఒక కార్నర్లో ఉంటే కొంచెం ప్రాబిలిటీ తగ్గిద్ది, సెంటర్లో ఉంటే మనందరికీ టార్గెట్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ పెరుగుతుంది అంతే. కొంచెం అది చూడగానే వాళ్ళకి అర్థమై ఉండాలి, ఎందుకంటే అగ్ని పరీక్షలో పెట్టారు కాబట్టి. బట్ ఇట్స్ ఓకే. దాని తర్వాత ఏదో చాలా నెమ్మదిగా మాట్లాడుకున్నారు బా, పుస్పుస్లు ఎక్కువైపోయినాయి, గుస్గుస్లు. నెక్స్ట్ ఈ రీతి ఏమంటుందంటే, ఈ పూల టాస్క్ పెట్టినా బాగుండేది, సో నేను గట్టిగా ఆడేదాన్ని అని చెప్పి, ఈ మ్యాథ్స్లు ఎక్కాలు లెక్కలు అలాంటి వద్దు బిగ్ బాస్, ఇలా కొట్టుకునేవి పీక్కునేవి లాక్కునేవి ఏదైనా పెట్టండి అంటూ ఉంటుంది. దాని తర్వాత డెమోన్ వస్తాడు, డెమోన్ ఏదో చెప్తాడు, మొత్తం మ్యూట్ చేస్తారు దాన్ని, ఏదో డబల్ మీనింగ్లు ఏదో చెప్పుంటాడు. ఇంకా ఇద్దరు ఫుల్గా నవ్వుకుంటారు. కొన్ని డబల్ మీనింగ్లు, కొన్ని వాడకుండా మాటలు, కొన్ని బయట మాటలు, ఇలాంటివి ఏది వచ్చినా సరే వాళ్ళు అక్కడ మ్యూట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ భరణి అన్న వస్తారు స్నానం చేసుకుని, చిన్న బ్లాక్ ఉంది, ఈ రోజుతో పోయింది, ప్రశాంతంగా ఉంది, ఐ కెన్ అంటే ఆయనకి ఇంజరీ అయిన తర్వాత కొంచెం వెనక్కి ఏదో చిన్న ట్రామా ఉంటుంది కదా, మళ్ళీ ఆడగలనా లేదా, ఆడితే మళ్ళీ అలాంటి దెబ్బలు తోలితే ఏంటో అని చెప్పి ఈ గేమ్తో అది పోయిందంట. సో ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, ఐ కెన్ నీకు నాకు పెట్టేస్తే కొట్టేసుకుందాం అన్నట్టు మాట్లాడతాను ఆయన. నీకు నాకు ఫిజికల్ టాస్క్ పెట్టేయాలి, కొట్టేసుకుందాం, ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, రా 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 ఫిజికల్ టాస్క్ ఆడదాం అంటే అంటారు. సో గుడ్ టు సీ హిమ్ బ్యాక్. సో తను ఇంకా కాన్ఫిడెంట్గా ఆడితే, ఇంకా ఫిజికల్ టాస్క్లు బలంగా ఆడితే రేపు వెళ్ళిండి మనకు కొంచెం పండగ ఉంటుంది. దాని తర్వాత కళ్యాణ్, రీతు, ఇమాన్యుయల్, భరణి అన్న వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ ఏమో రీతుని కొంచెం ఏడిపిస్తూ ఉంటాడు అనమాట, టీషర్ట్ బాగుందిరా అని చెప్పి అంటూ, ఆ టీషర్ట్తోనే లాక్ వేసేస్తాను భయం వేసేస్తున్నారు. సో ఇప్పుడే తనకి లాక్ వేసిందంట, మేబీ ఆ మ్యాచ్ టాస్క్లోనే అక్కడో దాంట్లో. రీతు రే మరీ ఎంత భయపడకరా అంటే, ఈయనేమో కొంచెం ఏంటి కొంచెం స్మూత్గా డీల్ చేయరా నన్ను అంటుంటాడు. రీతు ఏమో నువ్వు కదలపడకరా, నిన్ను చేశాను, నిన్ను నీకు ఏంటంటే నువ్వు ఆగిపోయి నేను గట్టిగా చేసి నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు, అంటే నేను ఆపానన్న విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. కళ్యాణ్ ఏమో అరే నేను ఒప్పుకున్నా కదరా అంటే పక్క నుంచి ఎమ్మెల్యే వస్తాడు, అరే నేను ఒప్పుకున్నారా నీకు చోట నుంచి అన్నాడు. ఓవర్ యాక్షన్ చేయకు, నీతో నేను ఆడలేదు కదా అంటున్నాడు. అరే అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతికి చూస్తే సరిపోదురా. సో నేను లాక్ చూసాక నాకు అర్థమైపోయింది, నువ్వు నన్ను కూడా లాక్ చేసేస్తావు అని చెప్పి కాసేపు ఊరికి అలా ఏడిపిస్తా, సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. దాని తర్వాత నేను ఆడితే మాత్రం నువ్వు ఆడితే మాత్రం నేను ఆడలేనయ్యా నీతో మాట్లాడినట్టు ఇమాన్యుయల్తో అంటూ ఉంటుంది. నెక్స్ట్ బిగ్ బాస్ చెప్తుంది, ఇలా పూలు గుచ్చేవి, కొట్టుకునేవి, తోసుకునేవి ఇలాంటివి బాగుండే బిగ్ బాస్ నాకని చెప్పి. దాని తర్వాత రీతి ఉంటుందంటే, ఆ గ్రిట్ వచ్చింది చూడు, గ్రిట్ అనగానే కళ్యాణ్
అది గ్రిట్ కాదు, గ్రిడ్ అంటే రీతు అరే గ్రిట్ అన్నా కూడా అదే మీనింగ్ రా అంటే కళ్యాణ్ కాదురా, గ్రిడ్కి చాలా తేడా ఉంది. గ్రిట్ అంటే ఆయనకు కూడా తెలియదు, ఇన్ఫాక్ట్ నాకు కూడా తెలియదు, ఇప్పుడు గూగుల్ చేయాలి. సో గ్రిడ్ అనగానే ఏమైనా లేదో అంటూ ఉంటాడు. అన్న గూగుల్ చేసుకుని తీసుకొచ్చి చెప్పచ్చు కదన్నా అంటే, అలా చెప్తే నాకు తెలిసినట్టు షో ఆఫ్ చేసినట్టు, ఎందుకు నాకు తెలియని గడికి మళ్ళీ ఆడ ఏదో చూసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎందుకు రిపప్పవటం, తెలియదని చెప్పటం, తెలియని విషయాలు తెలియదని చెప్పటం వల్ల తప్పేం లేదు రాజా. మనకు తెలియని నాలెడ్జ్ని తెలియదని చెప్పుకోవటం ఉత్తమం, లేని ఏదో రోజు దొరికిపోతాం అనవసరంగా. సో ఇమాన్యుల్ ఏదో అంటాడు అనమాట. అన్న తర్వాత గ్రిట్ అన్నా కూడా అలాగే వచ్చిందంట, మా మమ్మీని అడిగితే చెప్పారని చెప్పి సంజన గారు చెప్పారంట, గ్రిట్ అన్నా కూడా అలాగే వచ్చిందని. నాకు తెలిసి అయితే అలా కాదు, ఇది గ్రిడ్డే అంటే అలా స్క్వేర్గా రెక్టాంగిల్గా బాక్సులుగా. అవునా కళ్యాణ్ నాకు తెలియదు అంటే తెలియనప్పుడు తెలుసుకోరా ఏం చెప్పి కాసేపు మళ్ళీ ఏడిపించుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఇది మెయిన్ డిస్కషన్, మళ్ళీ సంజన గారు ఇమాన్యుల్ తనుజ బెడ్ మీద కూర్చుంటారు. సంజన గారు ఇట్ ఈస్ ఫైన్, జరిగింది ఏదో జరిగిపోయింది వదిలే, ఇప్పుడు ఏం చేయాలి మాట్లాడి అంటే మాట్లాడదాం అని ఉంటాడు. ఏం చేయాలి మాట్లాడండి ఇమాన్యుల్, నాకు బాధగా ఉంది నిజంగా, ఏదో ఫస్ట్ తీసేయాలి ఏదో ఈజీగా గెలిచేయాలి అని చెప్పి నేను ఆడలేదు, అలా అంటే పక్కన సుమనన్న కూడా ఉన్నాడు కదా అంటే సంజన గారు ఏమి లేదు, నేను టికెట్ ఫినాలేకి స్టార్టింగ్లోనే అలా బయటికి వెళ్ళిపోవటం నాకు బాధగా ఉంది. సో నా మెయిన్ బాధ అదే, ఓడిపోయాను ఎన్ని కాదు, ప్రతిసారి స్టార్టింగ్లోనే బయటికి వెళ్ళిపోతున్నాను కదా, సో అందుకోసమే ఏం చేయలేము అని చెప్పి. సో ఈయన ఏం చెప్తాడు, నేను కావాలని తీయలేదు అంటాడు, అలాగే ఈజీగా గెలిచేయాలని తీయలేదు, అలా అయితే నేను సుమనన్నని తీసేవాడిని, సుమనన్న వైపు వేసుకుని సుమనన్నని తీసేవాడిని కదా అని చెప్పి అంటాడు. నేను మీకు ఆన్సర్ చెప్తాను, ఒక నిమిషం నేనేమనుకున్నానో చెప్తాను ప్రాపర్గా. నెక్స్ట్ ఇమాన్యుల్ సింపుల్గా గెలిచేద్దాం అనుకున్న ఆడేద్దాం అనే పర్సన్ కాదు నేను, అది నీకు కూడా తెలుసు, అందుకని నేను ఫస్ట్ డెమాన్ గడ్ దగ్గర వేసాను, ఎందుకంటే డెమాన్ అండ్ బర్నీ అన్నతో ఆడదాము అనే సెన్స్లో పెట్టా. సో డెమాన్ అటు ఉంటాడు, తనకి అటాచ్మెంట్ ఉండదు, తీసుకెళ్ళి అక్కడ వేసాడు, చాలా మంది కింద కామెంట్ కూడా లైవ్లో అక్కడ వేసాడని చెప్పి. సో బర్నీ అన్నతో ఆడదాని సెన్స్తోనే పెట్టాను. బట్ సో ఎప్పుడైతే వాళ్ళు పక్కన అడ్జస్ట్మెంట్ పెట్టాలని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడో, సో అప్పుడు అయినా కూడా సుమనంతో ఆడొచ్చు, కానీ ఒకవేళ నేను ఆలోచించింది ఏంటంటే గెలిస్తే మమ్మీ మీద గెలిచిన అది ఓడిపోతే కనుక మమ్మీకి హెల్ప్ అవుతుంది అన్న విధంగా అన్నట్టు చెప్తాడు. ఎయిదర్ రెండు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది చెప్తాను అనుకుని చెప్తా, దాని తర్వాత ఇమాన్యుల్ వైపు కూడా చెప్తా. ఇమాన్యుల్కి ఈ గేమ్ తెలియకుండా లేదు, ఎందుకంటే అగ్నిపరీక్షలు జరిగింది, అగ్నిపరీక్ష చూసొచ్చాడు, మొత్తం చెప్పాడు చూసొచ్చానని చెప్పి. ఒకవేళ చూడకపోయింటే అగ్నిపరీక్ష ఇక్కడ ఈ గేమ్ అర్థం అవ్వనంత కాంప్లికేటెడ్ కాదు. ఇమాన్యుల్కి చాలా విషయాలు గేమ్ చూడంగానే ప్రాపర్టీస్ చూడంగానే అర్థమైపోతాయి, అలాంటిది ఇది అర్థం కానంత కాంప్లెక్స్ కాదు. అడ్జస్ట్మెంట్ వేయాలని తెలుస్తానికి తీసుకెళ్ళి ఎక్కడో డెమాన్ దగ్గర వేయాల్సిన నెసిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ స్ట్రాంగ్ ప్లేయర్తోనే ఆడదాము అంటే డెమాన్తోనే ఆడదాము అని అనుకున్నాడు. బర్నీ అని నేను అక్కడ వేసి డెమాన్తో కానీ బర్నీ అన్నతో కానీ ఆడదాము అని లైన్ వచ్చింది. అలాగొచ్చినప్పుడు తన ముందేసి పక్కన ఉన్న సంజన గారితో ఆడే కన్నా ఇటు పక్కన వేస్తే అప్పుడు బర్నీ అన్న కళ్యాణ్ ఇద్దరు కనెక్ట్ అవుతారు. అలా వేసుకుని అప్పుడైనా బర్నీ అన్నతో ఆడచ్చు కదా, అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతారు, అలాంటప్పుడు ఈజీగా ఆడేద్దాం ఈజీగా గెలిచేద్దాం అనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వేసుకుని సుమనతో ఆడేచ్చు కదన్నా అని మీరు అడుగుతారు. రైటే, తను స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడాలి అని అనుకుంటున్నాడు, పాయింట్ నెంబర్ 1. ఎట్ ద సేమ్ టైం అంటే అలా అనుకోవాలి అని చెప్పి అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఈజీగా గెలిచేయాలనుకుంటున్నాడు, కానీ బయటికి మాత్రం అలా వెళ్ళకూడదు. నువ్వు చూసి వచ్చేవారంటే నా అనాలిసిస్ చెప్తున్నా, ఆయన వైపు కూడా చెప్తా, ఆయన ఏం ఆలోచించాలని కూడా చెప్తా. సో అందుకోసం చెప్పి ఫస్ట్ డెమాన్ దగ్గర వేసాడు, వేసి నేను డెమాన్ తాడాలనుకున్నాను. అక్కడ అసలు గ్రిడ్ ఎట్లా అవుతుంది, అక్కడికి వెళ్తుందా? మినిమం బేసిక్ సెన్సే కదా అది. ఇక్కడెక్కడో ఉన్నాడు, కనెక్ట్ లేకుండా అక్కడెక్కడ వేస్తే ఒప్పుకుంటారా? తెలుసు కదా, కావాలని వేసినట్టే అది అని నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్ అది. సో అవును ఇప్పుడు వెళ్ళి సుమన్ తాడేచ్చు కదా అంటే మళ్ళీ అబ్బా చిన్న ప్లేయర్ తాడి వీక్ ప్లేయర్ తాడేశారని చెప్పి బయట తిడతారు. సో ఇక్కడ వేసేసి గేమ్లో ఉండాలి అనుకుంటున్నాడు, ఏదో టికెట్ ఫినాల్ గెలిచేద్దాం గేమ్లో ఉండాలి అనుకుంటున్నాడు. ఒకవేళ ఓడిపోయినా అప్పుడు ఈ రీజన్ చెప్పుకోవచ్చు మనం అని అనుకున్నాడు. ఇప్పుడు రెండో రీజన్ చెప్తాను చూడండి, మేబీ కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటుంటాడు, వేయకూడదంటే ఎక్కడ వేయాలి అని కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు. కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ వేసేసి ఉంటాడు, ఎందుకంటే తనే చెప్తాడు ఇది కన్ఫ్యూజ్ అయిపోయానని చెప్పి. ఇప్పుడు మీరు ఇంకో పాయింట్ చెప్తారు, కింద కామెంట్స్ చదువుకున్నాను, అన్ని చదువుతాము ఆల్మోస్ట్. ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే దీనివల్ల సంజన గారికి జరిగిన అన్యాయం ఏంటి, సంజన గారు ఎప్పుడైనా ఆడాలి కదా అని మీరు అంటారు. లేదు, అన్యాయం జరిగింది, అట్టా చెప్తాను చూడండి. ఇప్పుడు కనుక ఇమాన్యుల్ సంజన గారు ఆడుకుంటుంటే సంజన గారు ఇంకా గేమ్లో ఉండేవాళ్ళు. ఫస్ట్ ఒక ముగ్గురు ఆడాల్సి వస్తుంది చూసారా, అది ఆడేవాళ్ళు సంజన గారు. మీకు అర్థమైందా? అది కనుక ఆడి సంజన గారు ఓడిపోయినా కూడా స్టిల్ గేమ్లోనే ఉండేవాళ్ళు. ఆ గెలిచిన వాళ్ళు ఎవరితో ఆడతారో తెలియదు, వేరే వాళ్ళతో ఎవరితో ఆడచ్చు, ఎవరైనా గెలవచ్చు. అర్థమైంది మీకు? ఎవరితో ఆడి ఎవరితోనే గెలవచ్చు. ఇప్పుడు కళ్యాణి గెలిచి బర్నీ అన్నతో ఆడచ్చు, దాని తర్వాత మళ్ళీ సంజన గారికి ఛాన్స్ వస్తుంది. ఒక ఆ గేమ్ కానీ ఓడిపోతే మళ్ళీ ఛాన్స్ వస్తుంది, మళ్ళీ ముగ్గురుతో ఆడచ్చు. మళ్ళీ అప్పుడు కనుక ఆవిడ గెలిచినా ఓడిపోయినా స్టిల్ ఆవిడ గేమ్లోనే ఉంటారు, మళ్ళీ ఇంకొక ఛాన్స్ కూడా వస్తుంది. అంటే మినిమం ఈ ప్యాటర్న్ చూసుకుంటే మినిమం ఆవిడ 2 గేమ్స్ ఆడతారు. ఒకవేళ ఆవిడ నెక్స్ట్ ఆడిన ఫస్ట్ గేమ్ గెలిచారనుకోండి, ముగ్గురితో ఫస్ట్ గేమ్ గెలిచారనుకోండి, అప్పుడు పక్కన అడ్జస్టెంట్గా ఉన్న వాళ్ళతో ఆడతారు. అలా ఆడినప్పుడు కూడా ఆవిడ మినిమం 2 గేమ్లు ఆడతారు, అది కూడా గెలిచే అవకాశం ఉంటుంది కదా. పని ఓడిపోయారు అనుకున్నా కూడా 2 గేమ్లు గెలిచేవాళ్ళు. ఆ రకంగా ఆవిడ రెండో రోజు ఉండేవాళ్ళు,
మినిమంగా ఇంకా నెక్స్ట్ రోజు ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా కుదిరితే ఈవెన్ ఓడిపోయినా కూడా ఆవిడని ఎవరు టచ్ చేయకపోతే 3 రోజులు కూడా ఉండేవాళ్ళు. సో ఆవిడ గేమ్లో కొనసాగేవాళ్ళు. ఇమాన్యుల్ ఎప్పుడు ఇవ్వాలి, ఆవిడకి అసలు ఏ ఆపర్చునిటీ లేనప్పుడు, ఎవరు ఇవ్వనప్పుడు, ఎవరు ఆపర్చునిటీ లాగా ఎలిమినేట్ అయిపోతారు అన్నప్పుడు ఆయన ఇచ్చుంటే పోనీ గెలుస్తున్నా నీకేదో ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉండేది. ఆవిడ మీద ఆడితే అసలు ఇమాన్యుల్ ఎట్టగా నడిపోతాడా, ఏ విధంగా నడిపోతాడా? అది సంగతి. క్లారిటీ వచ్చింది అనుకుంటాను. కాకపోతే కొద్దిగా మళ్ళీ ఏమనుకోకుండా మామ ఒక నిమిషం వెనక్కి వెళ్ళి మళ్ళీ రండి, క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నిజంగా చెప్తున్నా, మమ్మీ మీదే మా మమ్మీకి వెళ్ళిపోయిద్ది అని చెప్పి అంతే చెప్తాడు. తర్వాత నిజంగా చెప్తున్నా, లెక్కల గేమ్ నాకు ఫుల్ ఎక్కాలు వచ్చిన వాడిని కాదు నేను. ఆ ఎక్కాలు ఏమి రావు నాకు, అదృష్టం కొలిది గెలిచాను. సో ఏదన్నా పొరపాటున ఓడిపోతే నేను తీసుకోలేను, నా మైండ్లో ఉండిపోయిద్ది. గేమ్ మీద ఓడిపోతే తీసుకోలేనంట. సో ఒకవేళ ఓడిపోతే మమ్మీ మీదే కాబట్టి సో అది ఓకే నాకు. నెక్స్ట్ తను గేమ్లో ముందుకెళ్ళడానికి తను చూస్ చేసుకుంటుంది, ఎవరిని చూస్ చేసుకోవాలి వాళ్ళని చూస్ చేసుకుంటుంది. ఆమెకు తగ్గ వాళ్ళని ఆవిడ తీసుకుంటుంది. గెలిచింది ఆవిడ మీద కదా, ఆవిడే కదా నా మీద గెలిచింది, సో లైట్ తీసుకోగలను, ఓడిపోయాను కాబట్టి అని చెప్పి. అంతేగాని ఫస్ట్ ఆవిడని ఎలిమినేట్ చేయాలని కాదు, అందుకే తీసుకున్నాను అని చెప్తాడు. సో ఇప్పుడు నేను పాజిటివ్ పాయింట్ ఈరోజు చెప్తాను. మేబీ అయి ఉండొచ్చు నిజంగానే. ఒకవేళ ఓడిపోయినా ఆవిడకి వెళ్తుంది, హెల్ప్ అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది. లేదంటే గేమ్లో కన్ఫ్యూజ్ అయిపోయాను. ఈ రెండు ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు ఎందుకు చెప్పంటే ఫస్ట్ దీన్ని చెప్పాడు, రెండోది కూడా ఈయన చెప్తాడు. ఆ రెండు వైపులా అవి కూడా అయి ఉండొచ్చు. నా ఒపీనియన్ అది, ఈయన ఒపీనియన్ ఇది. ఫ్యాన్స్గా మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు, తప్పలేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నెక్స్ట్ ఇమాన్యుల్ అది అయిపోయింది, ఆ డిస్కషన్ అయిపోయింది. ఆవిడ అగ్రీ చేయరు, వదిలేసి అంటారు. సింపుల్గా ఆవిడ మైండ్లో ఉంది. మనం అనుకున్నట్టు ఆవిడ ఆలోచిస్తారు కదా, నేను అనుకున్నట్టు ఆవిడ, నేను అక్కడ ఉంటే నేను అదే అనుకుంటా. ఎందుకు నా పక్కన ఎందుకు వేసుకోవాలి, డేట్ వేసుకోవచ్చు కదా. స్ట్రాంగ్ ప్లేయర్ ఆప్షన్ ఉంది, వీక్ ప్లేయర్ ఆప్షన్ ఉంది, 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆవిడ టచ్ చేయకుండా ఉన్నాయి. బర్నీ అన్న కళ్యాణ్ ఆప్షన్ ఉంది, సుమన్ అన్న ఆప్షన్ ఉంది. ఆయన వాళ్ళతో ఆడి గేమ్లోంచి అవుట్ అవ్వాలి అనుకోవట్లేదు. సుమన్ లాంటి అన్న ప్లేయర్తో లాంటి ఆడి నేను తక్కువ ప్లేయర్ని, అంటే తక్కువ ప్లేయర్తో ఆడి గెలిచాడు అని అనిపించుకోవాలని లేదు. ఏదో అమ్మకేదో త్యాగం చేస్తున్నట్టు ఆడి గేమ్లో ఉండాలంటే నాకు అర్థమైంది. నేను అదే చెప్పాను, రిపీట్ చేశాను మళ్ళీ. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఈ బ్యాండిల్ బర్నీ అంతా మాట్లాడుతూ ఉంటారు. మా మమ్మీ గట్టిగా ఫీల్ అయ్యారన్న అంటాడు. ఏంటంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నా కదా, అవుట్ ఆఫ్ గేమ్ అయిపోయింది కదా, సో ఫీల్ అయిపోతుంది. నాకేంటంటే రేపు పొద్దున్న కన్నా వదిలేసి నా పొద్దున్న కన్నా సెట్ అవుతాను అంటుంది, కానీ నా వల్ల కావటం లేదు తీసుకోవటం అని చెప్పి ఈయన ఫీల్ అవుతున్నాడు. మా మమ్మీ అలా ఫీల్ అవుతుందని చెప్పి ఈయన ఫీల్ అవుతున్నాడు అనమాట. బర్నీ అన్న ఇంకెవరిని సెలెక్ట్ చేస్తే ఛాన్స్ ఉంటుందని చెప్పి, అది ఏంటి అసలు, ఎందుకు అలా అనుకుంటున్నారు, ఏమైంది అని అంటే, ఇమాన్యుల్ అసలు ఆ ప్లాంక్ అన్నది నేను అటు వేయకుండా, అంటే అక్కడ ఇంకెవరున్నారు అని అంటాను అనమాట. ఇంకెవరున్నారు, తనుజ ఉంది, రీతి కూడా ఉన్నట్టున్నారు కదా, వాళ్ళు కూడా ఆడొచ్చు కదా. సో అసలు ప్లాంకే నేను అటు వేయకుండా ఉండాల్సింది అనే సెన్స్ ఏమో మేబీ. ఎస్, ప్లాంక్ అక్కడ వేయకూడదు. ప్లాంక్ వెనక్కి వేస్తే కళ్యాణ్ బర్నీ అన్న ఇద్దరు ఉంటారు, అటు వేసుకోవచ్చు. ఎవరో కింద కామెంట్ చేశాడు, అరే లబ్బే ఇది గేమ్ రా అని. ఎస్ బ్రో, ఇది గేమే, ఆయన ఆడింది గేమే, నేను చెప్పింది అదే. ఆ గేమ్లో ఇది ఉంది లూప్ అని చెప్తున్నాం. ఎవడు కాదన్నాడు గేమ్ అని, ఆయన జరిగేదంతా గేమే, లబ్బే. ఇక్కడ వేసుకుంటే సుమనాతో కూడా ఆడుకోవచ్చు, గేమే ఏదైనా. సో అటు ఉండాల్సిందన్న సెన్స్లో మేబీ. సో నేను చెప్తున్నా, నేను అని చెప్తున్నా అన్నమాట. చెప్పిన ఇక్కడ ఏమంటానంటే, నేను చెప్తున్నా కదా, అవుట్ ఆఫ్ మైండ్ ఉంది, నేను ఒక్కరినే మిగతా 7గురితో ఆడాలి అనే మైండ్లో ఉన్నాను. సో ఆయన ఏమంటున్నాడంటే ఫోకస్డ్గా లేడు, అవుట్ ఆఫ్ మైండ్ ఉన్నాడంట. నేను ఒక్కరిని 7గురితో ఆడాలి అని చెప్పి అనుకున్నాడంట. ఫస్ట్ గేమ్ గెలిచాడు కదా, సో సెంటర్లో ఉన్నాను, అందరితో ఆడాలేమో, అందరితో ఆడి అన్ని బ్లాక్స్ నేను ఫిల్ చేయాలేమో అని అనుకున్నాడు. సో అలాగే రెండో పాయింట్ నేను చెప్పింది కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు తన పాయింట్లో అని చెప్తున్నా. అలా జరిగింది. సో తను మా మమ్మీ గెలుస్తారు, గెలంగానే ఇంకొకళ్ళు అని చెప్పి. సో బిగ్ బాస్ చెప్పింది సరిగ్గా విన్నట్టుంది, లేదంటే అగ్నిపర్స్ చూసింది మర్చిపోయినట్టుంది. ఇంకా ఈయన సైడ్ నుంచి పాయింట్స్ చెప్పాలంటే ఇవి. నేనేంటంటే ఎప్పటికైనా ఆడాల్సిందే కదా, ఒకవేళ ఓడిపోతే మమ్మీకి ఇచ్చేస్తా అన్న ప్లాన్స్లో నా మైండ్లో ఉండేది. ఎప్పటికైనా ఆడాల్సిందే, కానీ ఆడటానికి చాలా ఛాన్సులు వస్తాయి, చాలా టాస్క్లు వస్తాయి. ఇప్పుడు 3 ఆడతారు మామ, మీకు అర్థమైంది. నెక్స్ట్ 3 ఆడతారు. ఓడిపోయారు అనుకోండి, ఇప్పుడు 5 ఉన్నారు. రీతు ఉంది, సంజన గారు ఉన్నారు, డెమోన్ ఉన్నాడు 3, బర్నీ అని ఉన్నాడు 4, కళ్యాణ్ ఉన్నాడు 5. వీళ్ళు 5 ఆడతారు, మళ్ళీ ఒకరు గెలుస్తారు, మరి 4 మిగులుతారు. మళ్ళీ అందులో నుంచి మళ్ళీ 3 ఆడతారు. 5గురిలో ఒకరు గెలిచిన తర్వాత ఒకళ్ళు ఎడ్జసెంట్తో వాళ్ళతో ఆడతారు, అదొక యుద్ధం అయిపోతుంది, 3వ యుద్ధం. దాని తర్వాత మళ్ళీ 4గురిలో మళ్ళీ 3 ఆడతారు, మళ్ళీ వాళ్ళు ఇంకొకరితో ఆడతారు, ఈ లోపల ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు. ఇది లూప్ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడో చోట దాన్ని ఎండ్ చేస్తారు, అది వేరే విషయం. కానీ 2-3 రోజుల తర్వాత ఎండ్ చేస్తారు, అందరూ అయిపోయేదాకా, లేదంటే ఆ ప్లాంక్స్ అయిపోయేదాకా, గేమ్స్ అయిపోయేదాకా, ఏదో ఒకటి. సో వాడికి ఎక్కువ ఛాన్స్లు వస్తాయి కదా. ఆ విధంగా ఓడిపోయినా కూడా వస్తూ ఉంటాయి, ఎవరు టచ్ అయిపోతే. పెద్ద పెద్దలందరూ కొట్టుకుంటే ఈవెన్ టికెట్ ఫినాల్ కూడా గెలిచి ఇచ్చేమో, అలాంటి ఛాన్స్ కూడా ఉండేది. అది ఎప్పటికైనా ఆడాలంటే కాదు, ఎప్పటికైనా ఆడటం వేరు, ఎప్పుడు ఆడుతూ ఉంటాం వేరు. ఆడుతూ కూడా ఉండొచ్చు ఆవిడ చక్కగా. ఫస్టే తీసుకున్నా అంటే గేమ్లో నుంచి ఫ్రీ అయిపోయింది కదా అన్నట్టు ఉంటుంది. అంటే ఇంక ఎలిమినేట్ అయిపోయింది కదా, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ బాధ ఒకలా ఉంటుంది. ఇప్పుడు గేమ్లో ఉన్నారు, ఇప్పుడు రీతు గేమ్ ఓడిపోయిన, టాస్క్ ఓడిపోయింది. రీతు ఒక టాస్క్ ఆడింది, ఒకటి ఓడిపోయింది.
అయినా తన గేమ్లోనే ఉంది. సో తన గేమ్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది, నెక్స్ట్ గేమ్ ఏం జరిగింది ఏంటని ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎలా ప్లాన్ చేయాలి, ఎవరితో ఆడాలి ఏంటి అని. ఈవిడ ఆడింది ఒక గేమ్, ఈవిడ ఊడిపోయారు, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయారు. వీడికి ఇంకేం ఎక్సైట్మెంట్ ఉంటుంది గేమ్లో, ఎవరు వస్తే ఏంది బొక్క అనుకుంటారు కదా, ఏముంది ఇందులో. అలా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ ఫీలింగ్స్ ఒకలా ఉంటాయి. అది మరి అంటారు నేను తనుజ ఎప్పటికైనా ఆడాల్సిందే కదన్నా అంటే, అవును 100% అంతే. నేను తనుజకి అడుగుదాం అనుకున్నా, ఎందుకమ్మా అప్పుడే సుమన్ అడిగాను, సుమన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే తనుజ ఎక్స్ప్రెస్ ఇచ్చినప్పుడు నాకే అర్థమైంది, ఎప్పటికైనా ఆడాలి కదా సుమన్, ఏముంది ఇందులో సరే అని చెప్పి ఆడేమన్నాను అని చెప్పి. నెక్స్ట్ డెమోన్ అండ్ సుమన్ మాట్లాడుకుంటారు. డెమోన్ బ్యాలెన్స్ ఉంటుంది, నువ్వు బాగా ఆడతావు అని. కరెక్ట్గా అదే బ్యాలెన్సింగ్ గేమ్ ఇచ్చారు మనోడు చెప్పినప్పుడే. ఈక్వల్ అయితే నువ్వు ఆపేసే, లాస్ట్ టైం నువ్వు ఫస్ట్ పెట్టేశావు, తన తర్వాత పెట్టింది, ఒకవేళ టై అయితే కనుక నీకే ఇస్తారని చెప్పి. ఇదేందో ఆ హారిక ఆడిన బ్యాలెన్సింగ్ గేమ్ రకరకాల డౌట్లు చెప్తా ఉంటుంది నాకు మాత్రం క్లారిటీ నిజంగా చెప్తున్నా. ఎవరు 4 ముందు పెట్టారు, ఫస్ట్ ఈయన పెట్టాడా, తర్వాత ఆవిడ పెట్టిందా, ఒకవేళ ఈక్వల్గా ఈయన ముందు పెడితే ఈయన మళ్ళీ ఎందుకు 5th పెట్టాడు, తర్వాత 3 పెట్టాడు, 3 పెట్టాడు, తర్వాత ఎందుకు 4th పెట్టాడు ఏంటో. దాని తర్వాత లాక్స్ కోసం మాట్లాడుకున్నారు. లాక్స్ అంటే ఏంటి, డోర్స్కి వేసే లాక్స్ కాదు, వీళ్ళు పట్టులు ఉడుము పట్టులు పట్టుకుంటారు కదా, ఊ అని చెప్పి ఇలా ఇలా వేసుకొని పట్టులు వేసుకొని ఆపుకొని కదలకుండా చేసుకుంటారు కదా, దానికోసం మాట్లాడుకున్నారు కాసేపు. దాని తర్వాత డెమోన్ వస్తాడు, తనూజ, కళ్యాణ్, భరణి అని అందరూ కూర్చొని ఉంటారు. నడుము సెట్ అయిపోయిందని చెప్పి భరణి అంటారు, నడుము బాగా సెట్ అయిపోయినట్టు ఉంది, కుర్రాడు మంచి జోష్లో మొగలేస్తున్నాడు, పిల్లి మొగలేస్తాడు అన్నట్టు. సో తనుజ కళ్యాణ్ అడిగిద్ది ఆ టైంలో, తిన్నావా నువ్వు అని చెప్పి. తిన్నానంటే డెమోన్ మరి సెటరికల్గా అడిగాడు, ఏమడిగాడు కానీ తనుజ కొంచెం ఇరిటేట్ అవుతుంది. కానీ తర్వాత మామూలుగా నార్మల్ డిస్కషన్, డెమోన్ నువ్వు తిన్నావా అని అడుగుతాడు తనుజ అని అంటారే. అలాగే తనుజ నీకేంట్రా ప్రాబ్లం, డెమోన్ అరే నేను నిన్ను అడుగుతున్నా జస్ట్ అనగానే, నువ్వు తిన్నావు కదా ఇంకెళ్ళు అంటే, అరే సీరియస్గా అడుగుతున్నా నేను అంటే, నువ్వు తిన్నావు కదా సోది ఎందుకు, నువ్వు తిన్నావు కదా, తిన్న తర్వాత నాకు సోది కూడా పెట్టావు కదా ఇంకేంటి అంటే, డెమోన్ ఏమో తిన్నావా లేదా నాకు తెలుసుకోవాలని అని చెప్పి సరదా అలా అది ఫస్ట్ టైం నాకు సీరియస్గా ఏంటి ఇలా తీసి పెడేస్తాను నాకు అర్థమైంది, ఓకే సరదా కాన్వర్సేషన్ అని అర్థమైంది అనమాట. ఎందుకంటే మనకి అర్థం మీకు చోరకు వచ్చిన తర్వాత తనుజ ఒకరి కోసం ఒకటి చెయ్యాలని అడిగితే చెయ్యాలిరా, నీ కోసం నేను ఉదయం నుంచి పొద్దు నుంచి ఏమైనా అడిగిందల్లా చేశానా లేదా, సో మన నుంచి ఆ ఫుడ్ గురించి ఏదో మరి చేశాను లేదా, నువ్వు తిన్నావు కదా నీకు అయిపోయింది కదా చాలు పో, నీ నడుము సెట్ అయిపోయింది కదా సరే అది చాలు పో వెళ్ళు ఇంకా అంటారు. ఆ పో 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 వస్తూ ఉంటాయి. ఏమన్నారు, అరే కొంచెం జోష్లో ఉంటే పెయిన్ తెలియకుండా ఉంటుంది అని చెప్పి నేను జోష్లో ఉన్నానని చెప్పి జోష్ అని చెప్పి కొంచెం అటు ఇటు పిల్లి మొక్కలు ఇవన్నీ అతనితో బెండి చేస్తుంటాడు బాడీని. తను మరి జోష్ ఇన్ని రోజులు ఏమైంది అన్నట్టంటే డెమోన్ అరే టాస్క్ ఆడిన వెంటనే కొద్దిగా సెట్ అయింది అనగానే భరణి అంటే టాస్క్లోనే అది పోయింది, టాస్క్లోనే సెట్ అయిపోయినట్టుంది అనగానే తనుజ గారు సరే రేపు కూడా రెస్ట్ తీసుకో ఇంకా సెట్ అయిపోద్ది అంటారు. ఈ లోపల గేమ్ ఆడతాడు, అది వేరే విషయం. దాని తర్వాత గేమ్ ఆడతారనమాట. ఏం గేమ్ అంటే అది గేమ్ చెప్తాడు, ఇది మన రీల్స్లో చూసింది. ఎట్లా అండి, ఎట్లా అంటే మీరు ఎట్లా అనాలి సరేనా, ఎట్లా అంటే ఎట్లా అనకూడదు మీరు ఇంకో సైడ్ అనాలన్నమాట. ఒకవేళ నేను ఎట్లా అంటే మీరు ఎట్లా అనాలి, అలా ఏదో గేమ్ ఆడుతుంటారు. సో రీల్స్లో వచ్చిన గేమే ఫస్ట్ ఆడినంటారు కానీ తర్వాత ఆడతారు సరదాగా అంతే, అంత ఫన్నీగా వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇమ్మాన్యుల్, సంజన గారు, రీతు వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు. ఇమ్మాన్యుల్ ఎక్కడ సంజన గారికి ఎలివేషన్ ఇస్తాడయ్యా, మరి గేమ్లో తీసేసినందుకు కవర్ చేయడానికి వాళ్ళ మమ్మీని సాటిస్ఫై చేయడానికి ఇచ్చాడో నిజంగా ఇచ్చాడు తెలియదు. కానీ నాకైతే మాత్రం మనం ఎలా చెప్పుకుంటాం సంజన గారి గేమ్ కోసం, మనం ఎలా చెప్పుకున్నాం, ఏ పాయింట్లు చెప్పుకున్నామో సేమ్ అలాగే చెప్పాడు. బాగుంది. ఏంటంటే నువ్వు నమ్మకపో నేను హౌస్ మొత్తంలో ఎవరి గేమ్ కన్నా ఫ్యాన్ అయిపోయానంటే అది సంజన గారి గేమే అని చెప్పి ఇమ్మాన్యుల్ రీతుకి చెప్తూ ఉంటాడు. అమ్మ బాండింగ్ ఈ బ్యాడ్జీ ఎన్ని ఇచ్చేసాక ఎన్ని ఎక్కువైపోయినాయి సరేనా. సో నాకు ఇప్పుడు ఇంట్లో అమ్మ ఉన్న ఫీలింగ్ వచ్చేసింది ఆ తర్వాత నుంచి. బట్ ఫస్ట్ 2-3 వారాల్లో ఆ 2-3 వారాలు ఇదంతా ఏదైతే తిని అనుకున్న ఫీలింగ్ ఏంటంటే ఈ మనిషి ఎక్కడున్నా సరే నేను గమనించేవాడిని, ఏం చేస్తుంది ఈరోజు, ఏం చేస్తుంది ఈరోజు, ఏం చేయబోతుంది, ఎంత అని చూడు. ఎంత తిరగేస్తే మాత్రం ఫస్ట్ వీక్ కెప్టెన్సీ చేసాడు బిగ్ బాస్ అన్నట్టు మాట్లాడతాడు. ఫస్ట్ వీక్ అవాయిడ్ చేసాడు, ఎందుకంటే ఆ హౌస్ మొత్తం ఇవిడికి యాంటీ అయిపోద్ది వచ్చే రోజుల్లో. సో ఫస్ట్ చేసేస్తే అయిపోద్ది, లేదంటే తర్వాత అవధి ఇవిడ అని చెప్పి చేస్తారని చెప్పి ఎగ్జాక్ట్లీ అదే ఇది. అంటే బిగ్ బాస్ గేమ్ బాగా గమనించి సంజన గారిని పిలిచి మరి మీరు 5 కెప్టెన్సీ కంటెంట్ని సెలెక్ట్ చేయండి, అందులో మీరు కూడా ఉండొచ్చు అని చెప్పి 5 సెలెక్ట్ చేసి ఆవిడ పెట్టి మళ్ళీ వేరే వాళ్ళ చేత గేమ్ ఆడిచ్చి వీళ్ళ బదులు వాళ్ళు ఆడి కెప్టెన్ అయ్యారు, ఫస్ట్ కెప్టెన్ అయ్యారు. సో ఎంత ఇంప్రెస్ అయిపోతే బిగ్ బాస్ ఇట్లా చేస్తాడు అన్నట్టు మాట్లాడతాడు అనమాట. దాని తర్వాత మొన్న కూడా నాకు షాక్ కొట్టింది. అసలు ఏం చెప్తాను ఇచ్చేటప్పుడు, ఆ కత్తి ఇచ్చేటప్పుడు మనం మాట్లాడుకున్న మాటలే, కత్తి ఇచ్చేటప్పుడు అమ్మ కళ్యాణ్ గారిని పొడవు కదా అని అడిగా, ఏ పొడవనరా నువ్వు చెప్పావు కదా అంటే, అమ్మ ప్రామిస్ ఏమంటే నీ చిన్నపిల్లలు అట్లా ఆడనరా అందంట. చిన్నపిల్లలు అట్లా ఆడనరా అంది. వెళ్ళింది, కత్తి తీసుకుంది. నువ్వు ఎవరిని పొడుస్తావో చెప్తేనే నేను ఇస్తానన్నది. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, ఏంద్రా బాబు అని చెప్పి నేనైతే షాక్ అయ్యాను. నేనైతే మాత్రం ఇంకా
తీసుకెళ్ళి ఇచ్చేసేవాడిని. నేను ఎవరికైతే సపోర్ట్ చేస్తాను అలా తీసుకెళ్ళి ఇచ్చేసి బ్లైండ్గా నువ్వు ఇది కావాలని ఏది కావాలంటే చేసుకునేవాడిని. కానీ నీకు గుడ్డిగా వెళ్ళి ఇచ్చేవాడిని. కానీ తిని మాత్రం అసలు మామూలుగా కాదు అన్నట్టు చెప్తాడు అనమాట. నెక్స్ట్ తనకి తను గెలవాలని ఉంది కానీ, అంటే కళ్యాణ్ గెలవాలని ఉంది కానీ నువ్వు మాత్రం మార్చుకోకూడదు మాట. అంటే ఎవరిని తీసేస్తావు నాకు చెప్పాలి, దాని తర్వాత ఆ మాట మార్చుకోకూడదు అని చెప్పి 15-30 నిమిషాలు 15-30 మినిట్స్ అలాగే ఇడిదిప్పి చర్చించి ఏదో ఒకటి చేసి తను అనుకున్న సాధించుకుంది. నా సేమ్ ఏది చెప్పుకున్నా ఆ రోజు గేమ్ మొత్తం నడిపించింది ఇద్దరే, తనుజ గారు సంజన గారు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరి ప్రతిభకు తగ్గ ఎలివేషన్స్ మాత్రం రాలా. వీకెండ్లో బాగా గేమ్ ఆడిపించారు కానీ వీకెండ్లో ఎలివేషన్స్ రాలా. వేరే విషయాల మీద వేరే వాటి మీద వెళ్ళిపోయినాయి. సంజన గారి దాని మీద అది చాలా 70% వెళ్ళిపోయింది. అప్రిషియేషన్స్ అన్నవి పేలలేదు అక్కడ వీళ్ళు ఆడిన ఆటకి. సో ఆ విధంగా ఇమాన్యుల్ ఇంప్రెస్ అయ్యాడు అంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు అన్నట్టు. సో ఆవిడ అలా గేమ్ని తిప్పుతూ ఉంటారు. రీతు వెంటనే తెలుసా, రీతు ఫన్ యాంగిల్ బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, కామెడీ టైమింగ్ బాగుంటుంది. రీతు అరే పొడిచి నన్నే కూర్చోబెట్టి ఇదంతా నాకే చెప్తున్నారా మీ ఇద్దరు అని చెప్పి ఫుల్గా నవ్వుకుంటూ ఉంటారు అనమాట. నేనేం చెప్పాలరా మీరు నన్ను అడిగితే అంటుంది సంజన గారు. నేను ఎప్పుడైనా సరే ఎటువైపు సపోర్ట్గా ఉంటే ఏదైతే చెప్తానో అదే చేస్తాను, ఇంకోటి చేయను కదా అంటారు. డెమోన్ మనం చేసేవారు అంటే ఏంటంటే నామినేషన్స్లో నేనగా మనం చేసి ఒకటి చేసి అంటే నువ్వు ఆల్రెడీ అప్పటికి నామినేట్ అయిపోయావు ఇంకొదిలేదు దాని గురించి అంటే ఏమైనా అరే నామినేషనా పొడిచిందా పొడవలేదా అన్నది కాదు. కొన్నిసార్లు ఆవిడ థింకింగ్, ఆవిడ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో నన్ను దాన్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తుంది అనగానే ఈవిడ వాట్ దట్ సాంబార్ రీతు సంభ్రమాశ్చర్యం ఇంగ్లీష్లో కూడా ఏదో ఒకటి చెప్తాడు అబ్బా మర్చిపోయాను. ఇమాన్యుల్ బెస్ట్ జిల్లా పరిషత్ స్కూల్ అయినా. సంభ్రమాశ్చర్యం అంటే అదంతే సంభ్రమాశ్చర్యం, ఆశ్చర్యానికి గురి చేసింది. ఆశ్చర్యానికి ఆశ్చర్యం అంతా అమ్మా మధ్యలో కంట్రోల్ మావా నువ్వు. కొన్ని బూతులు చేయడం నాకు కూడా బూతులు వచ్చేస్తూ ఉంటాయి అంతే. సంభ్రమాశ్చర్యం అంటే ఆశ్చర్యానికి ఆశ్చర్యం అన్నట్టు. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. సుమన్ అన్న వర్సెస్ తనుజ గారి టాస్క్ మంచి టాస్క్, నెక్స్ట్ లెవెల్ టాస్క్. పైన వాటర్ టప్ పెట్టారు, దాంట్లో వీళ్ళు వచ్చి సపోర్టింగ్ టాస్కే. నాకు నచ్చలా సపోర్టింగ్ టాస్క్, బట్ ఇక్కడ సంజన గారు కొద్దిగా బ్యాలెన్స్ చేశారులేండి, అది వేరే విషయం. ఈక్వల్గా చేయడానికి ట్రై చేశారు. కొద్దిగా అడ్వాంటేజ్ తనుజకు ఉంది కానీ వేరే డిసడ్వాంటేజ్లు ఉన్నాయి ఆవిడకి. కానీ స్టిల్ బిగ్ బాస్ ఎట్లాంటి పెట్టకుండా ఉండాల్సింది. కానీ లోపల ఉన్న హౌస్ మేట్స్ కానీ సంజన గారు కానీ దీన్ని కరెక్ట్గా బ్యాలెన్స్డ్ వేలేలాగా చేశారు. లేదంటే అదర్వైజ్ ఇద్దరు కంటెస్టెంట్, ముఖ్యంగా తనుజకు నష్టపోయేది. నేను నిజంగా చెప్తున్నా, ఆవిడ కనుక అలా ఆడించకపోతే, సంజన గారు అలా ఆడించకపోతే ప్యూర్ డ్యామేజ్ తనుజకు జరిగేది, లిటరల్ డ్యామేజ్. సో ఏం జరిగింది ఏంటి అంటే ఇది డిజర్వింగ్ అంటే సపోర్ట్ టాస్కే. సో బెజర్ కొడతా ఉంటారు, ఒక్కొక్క కంటెస్టెంట్ వస్తారు, వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, పైన వాటర్ టబ్ ఉంటుంది, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి బెల్ సౌండ్ వస్తుంది. బెల్ సౌండ్ వచ్చినప్పుడు వాటర్ ఆన్ చేయాలి, ట్యాప్ ఆన్ చేయాలి, మళ్ళీ బెల్ సౌండ్ వచ్చినప్పుడు క్లోజ్ చేయాలి. సో అలాగా వాళ్ళ పైన బరువు నిండుతూ ఉంటుంది, ఆ టబ్బు నిండుతూ ఉంటుంది. వీళ్ళ కింద తాడులతో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా నుంచోవాలి, కదలకుండా ఇన్ ద సెన్స్ బ్యాలెన్స్ చేసుకుని ఉంచోవాలి. ఎవరైతే వదిలేసినా, ఎవరైతే నీళ్ళు కింద పడిపోయినా, ఎవరైతే ట్యాంక్ నిండిపోయినా సో వాళ్ళు అవుట్ అయిపోయినట్టే గేమ్లోకి. సంజన గారిని సంచాలకి వీళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకున్నారా అని అనుకున్నాను, ఎందుకంటే అప్పుడు సంచాలకి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఇలాగా అంటే సుమన్ ఎలా ఒప్పుకున్నాడు, ఇప్పుడు ఎలా ఒప్పుకుంది అని చెప్పి నీకు కొంచెం గేమ్ ప్లాన్ చేసి భరణి అన్న సెలెక్ట్ చేయాల్సిందేమో, ఎందుకంటే భరణి అన్న ఒక్కడే సపోర్ట్ చేసేది అది అనుకున్నా. కానీ బిగ్ బాస్ చాలా తెలివిగా తనే సెలెక్ట్ చేశారు సంజన గారు, ఎందుకంటే గేమ్ నుంచి అవుట్ అయిపోయారు కాబట్టి సంజన గారు సెలెక్ట్ చేసి సంజన గారు అమ్మ దేవుడా థ్యాంక్ యూ బిగ్ బాస్, అవుట్ అయిపోయాను నాకు చాలా ఆనందంగా ఉంది అది ఇది అనుకున్నారు. ఏముంది సంచాలక్ దాంట్లో ఏముంటుందిలే అని అనుకుంటూ ఉంటాం, కానీ ఇలాంటి వాటిల్లో ఉంటాయి సంచాలక్ దాంట్లో. అండ్ సంజన గారు డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్, సూపర్గా చేశారు, మామూలుగా కాదు, చాలా అంటే చాలా బాగా చేశారు. వేరే విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి చాలా బాగా మేనేజ్ చేశారు. నేను ఒక సంచాలకుని ఇంత అప్రిషియేట్ చేయటం నాకు తెలిసి ఇదే అనుకుంటాను మొదటిసారి. అంటే వాళ్ళ డెసిషన్ మేకింగ్ కాదు, వాళ్ళ ఆలోచన విధానం. డెసిషన్స్ కొన్నిసార్లు రైట్ అవుతాయి, రాంగ్ అయితే ఏదైనా అవుతాయి, కానీ వాళ్ళ ప్రాసెస్, వాళ్ళు ఫాలో అయిన పద్ధతి అదంతా సూపర్ డూపర్. ఆ ఎగ్జిక్యూషన్ అంతా పర్ఫెక్ట్గా జరిగింది, ఎక్కడ ఏమి తప్పులు లేకుండా జరిగిపోయింది. సో టాస్క్ అది. డెమోను, కళ్యాణ్ వీళ్ళందరూ తనుజ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా పట్టుకోవాలి, ఎలా హోల్డ్ చేయాలి. భరణి అన్న నాకు తెలిసి దివ్య ఈ టాస్క్ చూసుకుని ఉంటే దివ్య నెక్స్ట్ వీక్ తనుజ బదులు సుమనన్న నామినేట్ చేసేది. నాకు తెలిసి భరణి అన్న దివ్యని తనుజని కూడా ఈ రేంజ్లో సపోర్ట్ చేస్తున్నాడు, ఈ రేంజ్లో టూ మచ్ సపోర్ట్ చేశాడు సుమనన్నని. మామూలు కాదు అసలు. గేమ్ టాస్ అవుతున్నాడు, ఆయన అసలు మాట్లాడు ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు, ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నాడు. అసలు నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ భరణి అన్న మాత్రం. సో ఇక్కడ సపోర్ట్ ఏం వచ్చినప్పుడు ఇక్కడ డెమోను మాట అంటాడు మావా. డెమోను ఇట్ట అలా జుమ్మలు లిగుస్తూ ఉంటాడు నాకు.
భలే మాట్లాడుతుంటాడు. ఏంటంటే తనుజ కంప్లీట్గా ఆయనకి జీరో సపోర్ట్ ఉన్నా కానీ అలా నువ్వు నెగ్గినా కానీ పెద్ద విషయం ఉండదు, నీకు అది బాగోదు అని అంటాడు. అందుకని ఏం చెప్పాలనుకున్నాడంటే నేను సపోర్ట్ చేస్తా సుమనని. ఇప్పుడు ఆయనకి ఎవ్వరు చేయకుండా అందరు నీకే చేసి అందరూ ఆయన పోసేస్తే నువ్వు ఆ విధంగా నెగ్గితే జీరో సపోర్ట్తో ఏం ఉపయోగం అంటాడు. ఎగ్జాక్ట్లీ, దానివల్ల యూజే లేదు. పోరాడి ఓడిపోయినోడికి వచ్చిన గుర్తింపు ఇలాంటి వచ్చే గెలుపులకి అస్సలంటే అస్సలు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అది నెగిటివ్గా ఉంటుంది, జుజుబి ఆట అయిపోద్ది. తనుజ ఏమంటుందంటే బర్నీ సార్ ఆయనకే చేస్తారు అనగానే డెమోన్ ఒకసారి ఆయన చేస్తే ఓకే అని అంటాడు. కానీ సో సుమనానికి ఒకళ్ళు కూడా చేయకపోతే బాగోదు కదా, సో నేను చేస్తాను, సపోర్ట్ ఉంటే నీకు చేస్తాను, ఆయనకైనా సపోర్ట్ ఉంటే నేను చేస్తాను, బట్ జీరో సపోర్ట్తో దిస్ ఈజ్ నాట్ గుడ్ టు యూ టూ, నీకు కూడా ఇది మంచిది కాదు, ఆయన జీరో సపోర్ట్ నువ్వు గెలిస్తే మాత్రం మంచిది కాదంటే సరే అడుగుతాను నాగని చెప్పి తన దగ్గర వెళ్ళి నాన్న మీరు ఎవరికి సపోర్ట్ చేస్తాను అడిగితే బర్నీ గారేమో సుమనకమ్మ గోల పెట్టేస్తాడమ్మా, మళ్ళీ నేను కూడా చేయకపోతే బాగోదు కదంటే అంటది, ఏమందు. సో గోల పెట్టేస్తాడమ్మా అంది. ఈయన ఇంతకుముందు కూడా గోల పెట్టేస్తుందమ్మా అని చెప్పి తనుజ గారికి అంటాడు. సో అప్పుడు మనం అనుకున్నాం ఏంటి గోల్ పెట్టేస్తుంది, అంత ఇబ్బంది పెట్టేస్తుంది. సో ఈయన ఓతమాతం అది గోల్ పెట్టేస్తాడమ్మా, గోల్ పెట్టేస్తుందమ్మా అదంతా. నెక్స్ట్ సో ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ అడిగితే నీకే ఆల్రెడీ సుమనని అడిగితే కూడా చెప్పేశాను నేను తనుజకే చేస్తానని చెప్పి. టాస్క్లో ఒక మాట అన్నాడు ఏంటంటే మీరు అంత బిగ్ బాస్ మాట్లాడు మీరు అంతా తెలివిగా ఆడతారు, ఈ టాస్క్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, సో ఇది ఇక్కడ ఏదో లూప్ హోల్ ఉంటుంది, నువ్వు పట్టుకునే విధానంలో ఉంటుంది అయ్యి అంటారు. ఏం లేదు, ఈ సపోర్ట్ కోసం ఏదో తెలివి కోసం ఏదో ఉంటాడు ఆయన. నెక్స్ట్ సంజన గారు కొన్ని రూల్స్ పెడతారు, తప్పు రూల్స్ పెడతారు, నాకు తెలిసి బిగ్ బాస్ చెప్పినట్టున్నాడు, అందుకని రూల్స్ మార్చారు. అంటే నిండిపోతే అవుట్ కాదు అలా చెప్తారు, అలాగే జరగచ్చు, కొంచెం ముందుకు ఒక అడిగానికి కానీ వెళ్ళొచ్చు అని చెప్తారు. అలా ఏం లేదనుకుంటా. సో నిండిపోతే అవుట్ అని చెప్తారు, అలాగే ఫ్లో అయిపోయిన అవుట్ అని చెప్తారు. క్రాస్ ఏదైతే ఉందో దాని మధ్యలో లెగ్స్ ఉండాలి, అక్కడ ఉంటుంది అనమాట. మళ్ళీ కరెక్ట్ రూల్స్ చేస్తారు అవన్నీ. సో ఎల్బోస్ అనేవి బెండ్ అవ్వకూడదని చెప్తారు, ఎల్బోస్ బెండ్ చేస్తే అవుట్ అని చెప్తారు. దీని తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. సో సుమన్ ఒక సైడ్ నుంచి ఉంటాడు, ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు చూపించారు టాస్క్ అంతా. సో అందుకోసం మాట్లాడతా, లేదంటే రేపు మొత్తం టాస్క్ ఎపిసోడ్లో చూసాక మాట్లాడదాన్ని వాడు. టాస్క్ చూపించారు, ఎవరెవరిని పిలిచారు చూపించారు, వీళ్ళిద్దరు ఫేసులు చూపించారు. సుమనన్న మామ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అసలు. అది ఎలాగంటే ఈ కంపారిజన్ తప్పు పట్టద్దు కానీ పేడకి ఫెవికాల్ రేసి గోడ కొడితే అతికిపోయి ఉండిపోతుంది చూసారా, సేమ్ అంతే, కదలలేదు మనిషి అసలు. అది మనిషా బొమ్మ ఏంటి, అది స్టాచ్యూలా ఉండిపోయాడు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంతా అలా ఉంటుంది, అలా ఉండిపోయాడు. నాకు మైండ్ పోయింది. ఎన్నిసార్లు కెమెరా సోనాన్ వైపు చూపిస్తే అన్నిసార్లు అలాగే ఉన్నాడు. ఇంచు మూమెంట్ లేదు అసలు మనిషిలో, ఒక పెయిన్ లేదు, ఒక బాధ లేదు. నిజంగా చెప్తున్నా, ఒక హీరో ఎలివేషన్. సుమనన్న మాస్ మామూలు కాదు అసలు. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏందిరా సుమనన్న కదలట్లేదు, నొప్పి వస్తుంది అనట్లేదు, ఏమి అనట్లేదు, ఒక మాట మాట్లాడట్లేదు, అలా ఉండిపోయాడు ఏంటని చెప్పి నన్ను సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది ఇక్కడ. నెక్స్ట్ లెవెల్ సుమనన్న అయితే మాత్రం. సో ఫస్ట్ కళ్యాణ్ పిలిచారు సంజన గారు. కళ్యాణ్ పిలంగానే కళ్యాణ్ వెళ్ళి సుమనన్నకు పోసారు. సో డెమోన్ ఏమో సుమనన్న లెంత్ ఎలా ఉందా లేదంటే అలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నాడా, అలా ఉంటాడు మామూలు లేదు. నాకైతే మాత్రం మైండ్ పోయింది ఆయన చూస్తే. ఇంకా అక్కడి నుంచి బర్నీ గారు కంటిన్యూస్గా సోనన్న అంతే అలాగే ఉండు, అయిపోయింది, కొంచెం ముందుకి కొంచెం వెనక్కి ఆగు, ఒక ఇంచు వదులుతావా, ఒక ఇంచు లాగుతావా, ఓకే అయిపోయింది 5 నిమిషాలు. వామ్మో మధ్యలో ఫీల్డ్లోకి వచ్చాడన్న, వచ్చి సుమనన్న నన్ను చూడు నన్ను మాత్రమే చూడు, ఇద్దరు దేకో మేరా ఆకు దేకో అన్నట్టు చూడు, వదలకు 5 నిమిషాలు అండి మొత్తానికి లాగుతా ఉన్నాడు. నెక్స్ట్ డిమాన్ ఇక్కడ ఇమాన్యుల్తో అంటాడు ఏంటంటే నాకు కష్టమే అన్నా అని. ఎవరికైతే తనుజ దగ్గర కష్టమే అన్నా, అంతసేపు కష్టమే, ఇందాకే కదా అంత గట్టిగా గేమ్ ఆడింది అంటే మంచిగా ఇమాన్యుల్ కూడా ఇది గురుగుతూ ఉంటాడు. కష్టమే నిజంగానే, ఇందాకే అంత రేంజ్ ఫిజికల్ టాస్క్ ఆడి ఆ యాంకిల్కి కూడా దెబ్బ తగిలిద్ది, అది కూడా కొంచెం ఎట్లా నడుస్తూ ఉంటుంది లోపలికి మెడికల్ మెడికల్ రూమ్ కదా ఏంటిది యాక్టివిటీ ఏరియాకి వెళ్ళేటప్పుడు. సో మొత్తం అంతా బాడీ ఫుల్ పెయిన్స్ ఉంటుంటాయి, అది తెచ్చడం రైటో ఎయిటో ఇదంతా. వెంటనే ఇమీడియట్గా ఇంకో ఫిజికల్ టాస్క్ అంటే కష్టమే, అంత ఈజీ కాదు. కానీ ఆవిడ ఆల్మోస్ట్ అంటే ఇంకొక 5-10 మినిట్స్ హోల్డ్ చేస్తుంటే సుమనన్న వదిలేస్తాడేమో. చాలా బాగా ఆడారు. ఇనిషియల్గా 5-10 మినిట్స్ ఇచ్చేస్తాను అనుకున్నా, ఆల్మోస్ట్ ఒక 45 to 1 hour మనకి ఫుటేజ్లోనే ఒక 1 hour, ఆల్మోస్ట్ ఒక 1 hour దాకా దరిదాపులుగా 50 నిమిషాలు అలాగా అంతసేపు హోల్డ్ చేశారు ఆవిడ. టూ గుడ్. క్లాసు మాసు అంటే నాట్ ఇన్ సమ్ అదర్ వే. క్లాస్గా ఆడారు మాస్గా ఆడారు అని చెప్పి ఏదో ప్రాస్ కోసం అలా పెట్టా. మాసు క్లాసు ఇద్దరు బాగా ఆడారు. బట్ సుమనన్నకు ఒక బెత్తడి ఎక్కువ, ఎందుకంటే ఆయన గెలిచాడు కాబట్టి. ఈవెన్ ఎందుకు ఎంత పొగుడుతామంటే ఆ టాస్క్ ఆడిని వెంటనే ఆడారు విత్ ఇన్ గ్యాప్లో, అది అంతసేపు హోల్డ్ చేశారు. అలా అని చెప్పి వారు వన్ సైడెడ్గా ఆయనకి ఎక్కువ వీడి పడిపోయింది వీడి దగ్గర అలా లేదు.
సంజన గారు చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. కొద్దిగా టైమింగ్ డిఫరెంట్. సుమనాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేస్తాడు, ఎక్కువ బరువుని, ఈవిడ కొంచెం తక్కువసేపు హోల్డ్ చేస్తారు. చాలా బ్యాలెన్సింగ్గా డీల్ చేశారు. ఈవిడ సూపరే, సుమనాన్ని ఇంకా సూపరు, బాగుంది, బాగా ఆడారు. సెకండ్ బజర్కి ఇమాన్యుయల్ కూడా సుమనానికి వేస్తాడు. థర్డ్ బజర్ భరణి అన్న పిలుస్తారు, అప్పుడు ఆయన తనుజకి వేస్తారు. భరణి అన్న తను ఎంత ఓపెన్గా సపోర్ట్ చేశారంటే సుమన్కి అంత ఓపెన్గా సపోర్ట్ చేశారు. చెప్పాను కదా, దివ్య చూస్తే కుళ్ళుగా ఏంది ఇది అన్న, భరణి అన్న ఏంది నువ్వు చేసేది, నాకు ఎప్పుడైనా ఇట్లా చేసావు సపోర్ట్, ఎప్పుడైనా ఎంత గట్టిగా అని అనుకుని ఉంటుంది చూడంగానే. సో ఇక్కడ ఆడికి ఫస్ట్ పడింది 2-1 దాంట్లో ఉంటారు. ఫోర్త్ బజరు ఇక్కడ డెమాన్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, నన్ను పిల్లని అంటే సంజయ్ గారు అలా చేయకు డెమాన్, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకు అని అంటారు. ఆయన బాధ ఏంది, నన్ను పిలిస్తే ఆయన వెళ్ళి సుమనాలకు వేస్తే 2-2తో ఈక్వల్ అయిద్దని. ఎందుకంటే వన్ సైడెడ్గా గేమ్ గెలవాలి తనుజ అని అనుకోవట్లే ఆయన, మంచి కోసమే, చెడు కోసం కాదు, మంచి కోసం ఏంటంటే తనుజ అలా గెలవడం వల్ల కూడా ఉపయోగం లేదు సుమనన్న మీద దట్టు అని. సో ఫోర్త్ బజర్ కాబట్టి ఏం చేస్తారంటే డెమాన్ అలా అన్నాడని చెప్పి రీతిని పిలుస్తారు. రీతి ఏం చేస్తుంది, రీతి కూడా వెళ్ళి సుమనన్నకు పోసింది. సో ఆ విధంగా సుమనన్నకు 3, ఈవిడ 1. సో ఆయన ఎక్కువ వెయిట్లు మోస్తున్నారు. నెక్స్ట్ భరణి అన్న రీతుని అడుగుతాడు, రీతు సుమనానికి చేస్తానన్నా కదా రీతు హెల్ప్, ఎందుకు చేయలేదు రీతు అనగానే, రీతు అన్న డెమోన్ చేస్తాడన్న అంటే డెమోన్ పిలవద్దు అంటాడంటే పిలవద్దు అనట్లేదు అన్న, పిలవమంటున్నాడు. సో డెమోన్ పిలవంటాడు, వాడికి అర్థం కాదు. సో బ్యాక్ టు బ్యాక్ అయిపోద్ది, బ్యాక్ టు బ్యాక్ వద్దు అని చెప్పి పిలుస్తున్నాడు, అంటే తనుజాకి బ్యాక్ టు బ్యాక్ పోసేలా పిలవద్దు అని చెప్తున్నాడు. అని చెప్తే సంజన గారు ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అంటున్నారు. ఎందుకంటే అలా అప్పుడు ఇలా చెప్తే సంజన గారికి ఏమేముంది, అందరు తెలివైన వాళ్ళే. అప్పుడు ఏమంటాం మనం, అరే డెమోన్ ఐడియా ఇచ్చింది సంజన గారికి అంటాం. ఆవిడ చేసి అట్లా ఆవిడ చూపించుకోవాలి కదా, నాకు చెప్పొద్దు నేను చూసుకుంటానంటారు ఆవిడ. నెక్స్ట్ ఫిఫ్త్ బజరు ఇక్కడ సంజన గారు మళ్ళీ భరణి అని పిలుస్తాడు. ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది స్టార్టింగ్లో, మీరు పిలిచిన వాళ్ళు మళ్ళీ పిలవచ్చని. సో అదే మళ్ళీ భరణి అన్న తనుజగా పోస్తే సుమనన్న 3, తనుజ 2 హోల్డ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ సిక్స్త్ బజరు డెమాన్ పవన్ ఈసారి పిలుస్తారు. సో ఆయన ఏం చేస్తాడంటే తనుజకి పోస్తాడు. సో ఇక్కడ ఈక్వల్గా నడుస్తుంది. తనుజ 3 మోస్తూ ఉంటారు, సుమనన్న 3 మోస్తూ ఉంటారు, ఇద్దరు ఈక్వల్గా నడుస్తూ ఉంటుంది. దాని తర్వాత భరణి అన్న సంజన గారికి ఇక్కడ ఏం చేస్తాడంటే బెండ్ అయ్యింది, తనుజాది బెండ్ అయ్యింది అని చెప్తూ ఉంటారు. బెండ్ అయింది సైకిల్ చేస్తూ ఉంటారు, 1-4 సార్లు చెప్తారండి బెండ్ అయింది అని. అది తనుజ సపోర్ట్ చేయనందుకు కదా, గుర్తుంచుకోండి. ఇది చెప్పినట్టు మాత్రం ఫీల్ అయ్యి ఉంటుంది, హట్ అయ్యి ఉంటారు, తప్పులేదు. సో ఆ తర్వాత మాట్లాడినట్టున్నారు, మనకి ఇండైరెక్ట్గా చూపించారు, డైరెక్ట్గా చూపించారు, చెప్తాను. అలా అనగా సంజన గారు అంటే షీఈస్ వేరింగ్ ఏ జాకెట్, ఆ జాకెట్ ముడతలుగా ఉండటం వల్ల మీకు అలా అనిపిస్తుంది, 100% బెండ్ లేకుండా ఉంది, నేను చూసుకున్నాను అని చెప్తారు, నేను చూశానని చెప్తారు. అక్కడ ఉంటే మీకు అలా చూస్తే ఆప్టికల్ ఇమేజ్లో అలా కనిపిస్తుంది, కానీ కరెక్ట్గానే ఉంది, స్ట్రైట్గానే ఉందంటే. దాని తర్వాత భరణి అన్న ఫుల్ మోటివేషన్, అసలు ఫీల్డ్లోకి వెళ్ళిపోయి నన్నే చూడు అయ్యని చెప్తే బిగ్ బాస్ మీరు అక్కడే కూర్చోవాలి, మీరు రాకూడదని కూడా చెప్తారు. అయినా మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన, ఏదో ఐపీఎల్ మ్యాచ్లో ధోని గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్టు. నాకు అర్థం కాలేదు, అని ఎవరేమన్నారు, బిగ్ బాస్ కూడా ఏమనలేండి. నెక్స్ట్ సెవెంత్ బజరు మళ్ళీ కళ్యాణ్ పిలుస్తారు ఇవిడ. సో కళ్యాణ్ సుమనానికి పోస్తారు. అదే సుమనాన్న ఒకటి లీడింగ్లో, అంటే సుమనాన్న 4 వంతులు మోస్తామంటే తనుజ గారు 3 వంతులు మోస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి తనుజ గారి షేక్ అవడం స్టార్ట్ చేస్తారు, షేక్ అవుతుంది, హ్యాండ్స్ కొంచెం షేక్ అవుతూ ఉంటాయి అనమాట. సుమనన్న మాత్రం అలా ఉండిపోతాడు, మా గోడ మీద బలిలాగా. సారీ మామ ఈ పోలికలకి, నాకు ఇంకేంటి పోల్తాలో కూడా అర్థం కావట్లేదు, అట్టా ఉండిపోయాడు ఆయన. మనిషా మృగమా ఏందిరా ఇదే, సుమనన్న ఏంది నువ్వు ఆడితే ఆడతావా, భలే ఇంప్రెసివ్గా అనిపించింది. అంటే గెలిచాడని కాదు, కదలాలి కదా మనిషి అన్న తర్వాత, కదలలే. ఆ రెప్పలు కొడతా ఉంటే మధ్య మధ్యలో తెలుస్తుంది ఉన్నాడు మనిషి అని చెప్పి, లేదంటే ఫ్రీజ్ అయిపోయాడా ఏమైపోయాడో అర్థం కాదు, మనకు కాదు వాళ్ళకి కూడా అర్థం కాదు, వాళ్ళు ఇట్టగా చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ తనుజ గారు అవ్వట్లేదురా అని స్టార్ట్ చేస్తారు, అవ్వట్లేదురా అని ఎప్పుడైనా ఇట్లా అంటామో పక్కనలోకి అప్పుడే బలం, ఇంకా బలం పెరిగింది, జోష్ పెరిగింది. 5 నిమిషాలు సుమనన్న వర్ణి అన్న బయట నుంచి 5 నిమిషాలు అయిపోయింది, అద్భుతం అని అక్కడి నుంచి ఆయన కాల్ చేస్తూ ఉంటాడు. ఆయన ఇమెయిల్ అవుతుంది కొద్దిసేపు ఏం కాదని చెప్పి ఇమెయిల్ అరుస్తుంటాడు. తనుజ నొప్పి వస్తుంది అంటే వర్ణి అన్న 5 నిమిషాలు సుమనన్న 5 నిమిషాలు సుమనన్న అని చెప్పి రిపీటెడ్గా రిపీట్ చేస్తాను. సగం ఆయన వల్ల సగం ఓడిపోయింది నాకు తెలిసి, నేను ఉంటే కనుక ఏంది నేను గట్టిగా అరిచాను, వర్ణి గారు ఆగండి ఏదైనా అటు ఇటు చెప్పండి, అంతేగాని ఎంకరేజ్ చేయదు అన్నట్టు. నెక్స్ట్ 8th బజర్ వస్తుంది, మళ్ళీ అప్పుడు భరణి గారిని పిలుస్తారు ఈవిడ. సో తనుజని పిలుస్తారు, భరణి గారిని పిలుస్తారు, భరణి గారు తనుజకు వస్తారు. మళ్ళీ సుమనన్నకు 4, తనుజకు 4. సో 3 బజర్ల ముందు చూడు ఉరుకుతా ఉన్నా కూడా అలాగే హోల్డ్ చేస్తూ ఉంటుంది. నాకప్పుడు ఓకే గివ్ అప్ ఇవ్వడానికి అడిగలేరు, ఓకే బాగానే మోస్తున్నారని హ్యాండ్ షేక్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత సంజన గారు ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్, ఇద్దరు ఈక్వల్గా ఉంది, గుడ్ ఫైట్, ఈ లోపల వెళ్ళి చేయి టచ్ చేయను అని చెప్పి చేయి టచ్ చేసి బెండ్ అయిందా లేదా అని అన్ని చెక్ చేస్తూ ఉంటారు కూడా. నెక్స్ట్ భరణి సుమనన్న అలాగే ఉండు అది ఇది అని చెప్తూ ఉంటారు. దాని తర్వాత ఇమాన్యుయల్ బాబోయ్ బాగా ఆడారు ఇద్దరు ఎలా అనుకుంటే, దీని తర్వాత గేమ్ అయిపోద్ది అంతేనా, గేమ్ అయిపోద్ది. తనుజ వదిలేసిద్ది వెనక్కి, వదిలేసిన తర్వాత ఒక నిమిషం అండి, తనుజ వదిలేస్తారు, సుమనన్న గెలిచారనమాట. సో భరణి అన్న ఏం చేస్తారు తెలుసా, వెళ్ళి సుమనన్న గెలిచిన తర్వాత ఆవిడేమో వదిలేసి వెళ్ళిపోతారు. ఆగాక సుమనన్న ఆగాక అని చెప్తే సుమనన్న ఏం చెప్తారు చెప్పి అలా పట్టుకుంటే భరణి అన్న తాళ్ళు పట్టుకుని సుమనన్న మీదకి వాటర్ లాగేస్తాడు ముందుకి, మొత్తం సుమనన్న మీద పడిపోతాయి, ఇంక తెగ నవ్వుకుంటారు. భరణి అన్న ఏదో జరిగింది బయట తీసుకెళ్ళి ఏదో తాగిచ్చారు,
ఏదో దెబ్బ పేరు చెప్పి తీసుకెళ్ళి ఏదో తాగించారు. అక్కడి నుంచి కామెడీ సెన్స్ బాగా పెరిగిపోయింది, బాగా చలాకీగా అంతా ఓపెన్ అప్ అయిపోయి మొత్తం అంతా నెక్స్ట్ లెవెల్. సో ఫుల్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. సుమనన్నే స్నానంకి వెళ్తాడు గెలిచిన ఇత్తో. నెక్స్ట్ ఇమాన్యుల్, బాబాయ్ ఏంద్రా వీళ్ళిద్దరు ఎంత బాగా ఆడారు వీళ్ళిద్దరు, ఆ పిల్ల కూడా అవ్వదు అనుకుంటేనే 2 రౌండ్ల నుంచి అట్లాగా ఆడింది, సుమనన్న అయితే కదలలేదయ్యా అని చెప్పుకుని డెమాన్ అంటాడు. వీళ్ళని చూసి వీళ్ళ చూసి నా చేతులు ఏం చేయకుండా నా చేతులు నొప్పులు వస్తున్నాయి ఏంది ఇది అని అనుకుంటూ ఉంటారు, మళ్ళీ నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ బర్నీ అన్న, దాని ముందు నేను వెళ్ళాను కదా, కళ్ళతో సైకిల్ చేశాడంట, వదిలేస్తాను ఇంకా అవట్లేదంటే అట్ట వదిలేస్తావు అని చెప్పి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని అట్ట వదలకు అని చెప్పి కళ్ళతో సైకిల్ చేసుకున్నారంట. నెక్స్ట్ తనుజ ఏమో లోపల ఏడుస్తుంది. మామ దీన్ని క్రిటిసైజ్ చేయకూడదు, ఎందుకు చేయకూడదు తెలుసా, గేమ్ ఆడి ఓడిపోయినప్పుడు ఆ బాధ ఉంటుంది, ఓవర్గా వెళ్ళిపోతే చెప్పలేం, కానీ మినిమం కూడా ఏడవకూడదు, స్పోర్టివ్గా తీసుకోకూడదు అంటే అందరూ ఒకలా ఉండలేరు కదా, ఏడుపు వస్తుంది, రాకుండా అలా ఉంటుంది. సో లోపల ఏడిస్తే సంజయ్ గారు ఏడ్చి తనుజ ఇష్టం లేదు, సో నాకు చిరుతా నువ్వు, సో ఏడు పాపే అయ్యి అంటారు అనమాట. నవ్వుతుంటే నేను వెళ్తాను, ఎడుతుంటే కనుక ఎక్కడ ఉండిపోతాను అయ్యి అని చెప్పి చెప్తుంటారు, అది కొంచెం ఏడుతుంటారు. నెక్స్ట్ బర్నీ అన్న, తనుజ అర్థం చేసుకోవాలని చెప్పి బయట చెప్తుంటారు, అర్థం చేసుకోవాలి ఇంకా నేను తప్ప ఇంకెవరు చేస్తారు అయ్యి అని చెప్తుంటే దానికేం ఫీల్ అయ్యి ఉండదు. దీనికి ఈ ఫౌల్స్ ఏవైతే చెప్పారో దానికి ఫీల్ అయ్యి ఉంటారు, అది తెలిసి అది ఫీల్ అయ్యలేండి, తర్వాత వస్తుంది ఆ పాయింట్. డెమాన్ ఎక్కువ ఆలోచించుకు అని చెప్పి ఇవిడికి చెప్తుంటాడు, ఎక్కువ ఆలోచించుకు, జనాలు చూసేది ఎంత ఎఫర్ట్స్ పెట్టామన్నదే, సో విన్నింగ్ ఆర్ లూజింగ్ మ్యాటర్ కాదండి, తనుజ నా ఎల్బో ఇది అయిపోయింది అన్నది చెప్తుంటారు. సరే ఫస్ట్ నువ్వు రికవర్ అవ్వు తర్వాత చూద్దాం అనేది చెప్తారు. ఇంకేడుస్తూ ఉంటుంది. సుమనన్న బయటకు వస్తారు స్నానం చేసి, కంగ్రాట్స్ అన్నది చెప్తారు. సో బాగా ఆడేవన్నా, చాలా బాగా ఆడని పొగుడతారు అనమాట. ఇమాన్యుల్ ఏమో మధ్యలో నీ గేమ్ చూసి సుమనన్న ఏంటి అలా నిలిక్కిపోయాడు, ఏమైంది అసలు ఉన్నాడా, స్టాచ్యూ అయిపోయాడా ఏంటని చెప్పి అనుకున్నావు అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు 2 ప్లాంక్స్ లోపల పెట్టమంటారు కదా, సో లోపల తీసుకెళ్తారు. ఇక్కడ తనుజ కూడా సుమనని అప్రిషియేట్ చేస్తుంది, అన్న బాగా ఆడావు అది అని చెప్పి. నేను ఏది రాసుకున్నాను, ఏది ఎట్టిపోయింది ఏడుస్తూ ఉంటుంది. సుమనన్న వస్తే కంగ్రాచులేషన్ చెప్పింది, బాగా ఆడావు నిజంగా చాలా బాగా ఆడావు అని చెప్తారనమాట. దాని తర్వాత 2 ప్లాంక్స్ బిగ్ బాస్ ఏవైతే ఉన్నాయో తనుజావి 2 ప్లాంక్స్ తీసేసి తన ప్లాంక్స్ వేసుకోండి మిమ్మల్ని అభినందిస్తానని చెప్తారు. దాని తర్వాత తనుజ మీరు కెప్టెన్సీ రేస్ నుంచి ఫైనల్ టికెట్ రేస్ నుంచి అవుట్ అయిపోయారని చెప్తారు. ఈ యుద్ధంలో సుమన్ చేతిలో మీరు ఓడిపోయి సో మీ గడులను కోల్పోయారు కాబట్టి మీరు ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి తొలగిపోయారు. ఇది టికెట్ టు ఫినాలే నేను పెట్టలా, ఫస్ట్ ఫైనలిస్ట్ అని పెట్టారు. సో టికెట్ టు ఫినాలే ఎందుకు పెట్టలేదు, ఫస్ట్ ఫైనలిస్ట్ ఎందుకు చేంజ్ చేశారు? సో అంటే ఈ వారం కూడా ఇమ్యూనిటీ వస్తుంది, దాంతో వెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటా. ఎనీవే దాని తర్వాత నేను గమనించాము ఆ లైవ్లో ఏం తెలుసా, కళ్యాణ్ పక్కన ఉన్నది రీతు అండ్ తనుజ పక్కన ఉన్న డెమో కొట్టుకున్నా సంథింగ్ ఈజ్ ఫిషీ. ఈ ఫిషీని మనం పట్టుకోవాలి ఏదో చేసి, రేపు వెళ్ళి డ్రైవ్ కొంచెం గట్టి చూసి. నెక్స్ట్ ఇమాన్యుల్ ఇక్కడ అమ్మో మా బుడగలు ఎన్ని ఉన్నాయో అని అనుకునే లోపల పుట్టుకు అన్నీ పేలిపోతాయి. అంటే ఒకేసారి ఒక గేమ్ చాలు కదా, మనం అన్నీ పెంచుకుంటే వెళ్ళాలంటే ఎన్ని గేమ్లు ఆడాలో, కానీ తుంచుకోవాలంటే ఒక గేమ్ చాలు, టపక్కన లేచిపోతాయి, సింపుల్గా అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ సుమన్ అడుగుతాడు హెల్ప్ చేయలేదు ఏంటంటే వెంటనే డిమాండ్ అన్న ఇమాన్యుల్ అన్న తనుజ అడిగేసింది అన్న ఆల్రెడీ అంటే డిమాండ్ అన్న అందరికీ చేయాలనుందన్న అంటే ఇమాన్యుల్ అన్న నీకు చెప్పాను లేదా అంటే నీకు నేను చెయ్యకపోయినా సరే సపోర్ట్ నేను పక్కన చెప్తాను బర్ణానికి అన్నం పట్టుకొని చెప్పి డైరెక్ట్ చెప్పలేను కదా అన్నకి చెప్తా ఉన్నానంటే రీతు అందుకే నన్ను పంచుకున్నాం మేము షేర్ చేసుకున్నాం అని చెప్పి. సో సపోర్ట్ వాళ్ళు ముగ్గురున్న ఇటే సుమనానికి ఇద్దరున్న డెమోన్ అండ్ బర్ణి అన్న ఇద్దరు సుమనకి సపోర్ట్ చేసిన, మిగతా ముగ్గురు ఆవిడ సపోర్ట్ చేసిన. థ్యాంక్స్ టు సంజయ్ నగర్ ఆవిడ ఈక్వల్గా పిలిచారు, అది ఈక్వల్ అయ్యింది. కొద్దిసేపు ఎక్కువ సుమనన్న మోసాడు. నెక్స్ట్ వీళ్ళు లెక్కేసుకోమంట ఏదో సుమనన్ని ఎక్కువ వాటర్ మోసాడు అనుకుంటారు, కానీ మనం బయట నుంచి చూసింది మేబీ మనం కట్ చేస్తే మనకు తెలియదు, కానీ ఇద్దరు ఈక్వల్గానే మోసారు. దాంతోపాటు ఇంకోటి ఏమంటారంటే టైం బెనిఫిట్ వచ్చింది తనుజాకి అని, అంటే ఆయన ఎక్కువ మోసాడు మోయలేదంటే వీళ్ళందరూ ఏమంటారు రీతు కాతే ఇందాక గేమ్ ఆడింది కదండి తనుజ ఆడింది కదండి అక్కడ ఎగ్జాస్ట్ అయిపోతుంది అనగానే బర్ణాన్ని కూడా బ్యాక్ టు బ్యాక్ ఆడటం అంటే మామూలు విషయం కాదండి, సో అది 2 ఆడింది కాబట్టి అని. మేబీ తనుజ ఆ టాస్క్ ఆడకుండా డైరెక్ట్గా ఈ టాస్క్ ఆడుంటే ఇంకొంచెంసేపు ఎక్కువసేపు హోల్డ్ చేసేవాళ్ళేమో, సుమనన్న మీద గెలిచేవాళ్ళేమో, మేబీ చెప్పలేం. నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్, అది అయిపోయిన టాస్క్ అయిపోయింది. ఇప్పుడు టాస్క్ తర్వాత అనమాట ఇమాన్యుల్ కళ్యాణ్ పడుకుంటా ఒక్కడే అయితే ఆయన కళ్యాణ్ వచ్చే ఇద్దరు అబ్బాయిలే ఏం కాదు ఇంకోటి కాదు కెప్టెన్ రూమ్. ఇమాన్యుల్ మళ్ళీ ఏమైనా అంటాడేమో బిగ్ బాస్ జాగ్రత్తగానండి రీతు బిగ్ బాస్ పక్కా అంటాడు. కళ్యాణ్ మాట్లాడడం కదా మనం అంటే ఇమాన్యుల్ మనమే మాట్లాడుకోం కదా అనుకుంటారు. రీతు కెప్టెన్ రూమ్లో ఓన్లీ కెప్టెనే పడుకోవాలి, సో మీరేమైనా షేరింగ్ కెప్టెనా మీరెందుకు పడుకుంటారని చెప్పి. కళ్యాణ్ నాకు షివరింగ్ వస్తుంది అంటే అందుకే నేను ఓదార్చడానికి వెళ్ళాలని మాట్లాడతారు. సో ఇక్కడ ఏదో అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గెస్ చేసి ఇప్పుడు రాంగ్ అవ్వ అదేంటంటే ఏదో వీళ్ళు చేస్తారు ఇద్దరు, ముఖ్యంగా కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ఆ కెప్టెన్సీ రూమ్లో ఏదో ఉంది, ఆ మైకిల్ తీసి ఏదో మాట్లాడుకుంటాడు. ఇంకోటి మామ దీనికి ఏదో వచ్చింది కదా నలుగురు కూర్చొని డెమాన్ కోసం గాసిప్ చెప్పుకున్నారు, దానికి సంబంధం లేదు.
దీనికి దానికి లింక్ అవ్వట్లా, అది వేరే విషయం, ఇది వేరే. కెప్టెన్స్ రూమ్లో ఇద్దరు పడుకోవద్దు అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తుంటాడు. ఈ నలుగురు మాట్లాడుకున్నది ఏదైతే వచ్చిందో బయటికి, అది మనం రేపు వీకెండ్ ఏమైనా నాగార్జున గారు చెప్తే మనకి క్లారిటీ వచ్చింది తప్పితే ఎక్కడా లేదు, దీని గురించి ఏది వేయలేదు. సో వాళ్ళు మనకు వచ్చి వాళ్ళది ఒక క్లిప్ అయినా చూపిస్తే అప్పుడు మనం ఏదైనా స్పెక్యులేషన్ చెప్పుకోవచ్చు, కానీ అదర్వైజ్ కాదు. వీళ్ళేంటి కెప్టెన్స్ రూమ్లో ఇద్దరు పడుకోవద్దని వాళ్ళిద్దరితో మాట్లాడుకుంటున్నారని. సో మళ్ళీ ఏమైనా అంటారంటే బిగ్ బాస్ అంటే ఏదో అన్నాడు బిగ్ బాస్, సో కెప్టెన్సీ రూమ్లో ఒకళ్ళే పడుకోండి. వీళ్ళు మొత్తానికి ఆ రూమ్లో ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఇద్దరు ఉంటారు, ఎప్పటి నుంచో జరుగుతుంది. నాకు ఎందుకు ఈ డౌట్లు వస్తా అంటే అసలు తెగబత్తిని ఆడతారు తనుజని కెప్టెన్ చేస్తా, మా ఇద్దరికి ఇచ్చేసి రూము, నేను అన్న పడుకుంటాం, మా ఇద్దరికి ఇచ్చేసి రూమ్, నేను అన్న పడుకుంటాను. సో ఏదో ఉంది, మైకులు తీసేసి చక్కగా మాట్లాడుకుంటున్నారు. బెడ్స్కి మైక్స్ ఉండవు, నేను మళ్ళీ ఇంకోసారి కనుక్కున్నాను, బెడ్స్కి మైక్స్ ఉండవు, పెట్టాలి. వెనక నుంచి ఏదో కన్నం పెట్టినా సరే ప్రతి బెడ్కి వెనక నుంచి తోసేయాలి. వీళ్ళు మాట్లాడుకున్నవి అట్లీస్ట్ అందులోంచైనా గొరకలో గిరకలో ఏదో రికార్డ్ అవుతూ ఉండాలి, లేదంటే కష్టం. ప్రతి చోట అడుగడుగునా వాళ్ళు వేసుకున్న మైకులు కాకుండా విడిగా కూడా మైకులు పెట్టాలి. ఆ బ్యాటరీ మార్చుకునే దగ్గర కూడా మైకులు పెట్టాలి. కొన్నిసార్లు ఇద్దరు ఒకేసారి బ్యాటరీలు తీసేస్తారు, మాట్లాడు పెద్దలు కదులుతాయి, నవ్వుతాయి, ఏదో ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు కదా, చెప్పలేం కదా. సో అక్కడ మైక్స్ పెడతా ఉంటే వెనకాల ఛార్జింగ్ పోర్ట్కి ఛార్జింగ్ కనెక్ట్ చేసుకుని ఏదో చేసి పెడతా ఉండాలి, రీప్లేస్ చేయటమో ఏదో చేయటం పెడతా ఉంటే మనకి వస్తూ ఉంటుంది. సో మేము మాట్లాడగలంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చి ఉంటుంది, మైక్స్ లేకుండా మాట్లాడకండి అని చెప్పి, ఏదైనా మాట్లాడితే మైకులు ధరించి మాట్లాడండి అని చెప్పి. అందుకోసం ఇదంతా ప్రతి సీజన్లో జరుగుతూనే ఉంది, జరుగుతుంది అంటిల్ అన్లెస్ వాళ్ళు ఏదైనా పెద్దగా యాక్షన్ తీసుకునే వరకు. నెక్స్ట్ రీతి అండ్ ఎమ్మెల్యే మాట్లాడుకుంటారు, ఏంద్రా నెక్స్ట్ అని చెప్పి, నేను డెమోన్ కళ్యాణ్ మేము ఉన్నాం, మేము ఆడాలి అన్నట్టు. నెక్స్ట్ రీతి ఏమంటుందంటే ఫస్ట్ గేమ్లో నేను అసలు కౌంటబుల్లే కాదు, నాకు అసలు అది రాలేదు, ఆ ఇంటూ గేమ్ అంటది, అంటే ఇంటూలు, తెలుగులో ఇంటూలు అంటారు హెచ్చవేతలు. కత్తి పట్టుకున్నప్పుడు కూడా నేను ఎంత ఫీల్ అవ్వలేదురా, ఈరోజు ఫీల్ అయినట్టు అంటుంది. అంటే ఆ కత్తి గేమ్, రాజుల గేమ్ కెప్టెన్సీకి ఓడిపోతుంది కదా, అప్పుడు కూడా ఎంత ఫీల్ అవ్వలేదని, మెంటల్లీ చాలా స్ట్రెస్ అయిపోతున్నాను, పరువు పోయే కొలిది ఓపెన్ అయిపోతున్నాను కదా, అన్నీ తెలిసిపోతాయి నా గురించి అని చెప్పి. అంటే ఇది కూడా రాదని మనం అనుకుంటాం కదా, ఏంద్రా డివిజన్స్ కూడా రావా, ఏంద్రా నువ్వు ఏ స్కూల్ రానట్లా. సో అది ఫీల్ అయిపోతారు అనమాట. ఇమాన్యుల్ నువ్వు బిగ్ బాస్తోనే ఎలిమినేషన్ అవుతాను, ఎలిమినేషన్ ఏమో అవుతానేమో, ఇది ఎక్కడ డిస్కషన్ రా బాబు అనుకున్నాను, మరి నేను చూడలేదు లేవు. సో బిగ్ బాస్ అది అడిగితే ఎలిమినేట్ అయిపోతా బిగ్ బాస్ చూసుకోండి బిగ్ బాస్ అనేది అనిందంట. నేను 2 వారాల నుంచి లేని బిగ్ బాస్ నామినేషన్లో, అందుకే నాకు భయం వేస్తుంది అని అందంట. అంటే రీతు మరి ఏం మాట్లాడరా, బిగ్ బాస్ చెప్పమంటే క్లారిటీగా చెప్పంటే ఏం చెప్పను. సో బిగ్ బాస్ చెప్పిందంటే నేను 2 వారాలు నామినేషన్ లేను కదా బిగ్ బాస్, నేను ఎలిమినేట్ అయిపోతాను చూసుకోండి బిగ్ బాస్. కెమెరాతో అన్నారు, అది చూశాను, కెమెరాతో తీను డెమోను వీళ్ళందరూ అంటూ ఉంటారు, అది చూసాను నేను. దాని తర్వాత ఎదురుగా సుమనన్న నెక్స్ట్ బర్నీ అన్న కూర్చుంటారు, వీళ్ళకి ఎదురుగా వాళ్ళిద్దరికి డబ్బింగ్ చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా, వాళ్ళు మాత్రం అవ్వకూడదు సుమనన్న ఎట్లాగైనా సరే, సుమనన్న నేను అవనిస్తాను అన్న అని చెప్పి కరెక్ట్గా వీళ్ళు ఉదయం మాట్లాడుకున్నది అదే. వాళ్ళు మాత్రం అవ్వకూడదు, మనం అవ్వటం చూసుకోవాలి, ఎట్ట పరిస్థితుల్లో ఎదుటోళ్ళు ఎవరు అవ్వకుండా చూసుకోవాలి, గుడ్డిగా ఐడెంటిటీ కదా గేమ్ అనుకుంటారు కదా, సేమ్ అదే. నెక్స్ట్ కామెంట్ చేస్తారు, అన్న రేపు 4 ఉల్లిపాయలు కోయాలి, 2 టొమాటోలు కోయాలి అది అని చెప్పి. నెక్స్ట్ సుమనన్న బర్నీ అటు సైడ్ చూపిస్తారు, వాళ్ళు ఒరిజినల్గా ఏం మాట్లాడుకున్నారు ఏంటి అని చెప్పి. ఫోకస్ ఉండాలి అని చెప్పి, ఫోకస్ కోసం నేను అదే చెప్పింది, నీకు ఫోకస్ ఉండాలి అని చెప్పి సుమనన్న. కానీ దాని తర్వాత కొంచెం మాట్లాడుకుంటే కానీ సపోర్ట్ చేయలేదు అనలేదు, అంటే తనుజ కోసం అన్నట్టు కదా, కానీ సపోర్ట్ చేయలేదు అనలేదు అంటే నవ్వుకుంటారు. అంటే ఏంటంటే సపోర్ట్ చేయలేదు, ఏమి ఆడవలేదు, అలా ఏం అనలేదు అన్నట్టు అనమాట. దగ్గరగా ఫుల్ వచ్చిందంటారా మా ఇద్దరిది అంటే, బర్నీ అంటే నీది ఆఫ్ నిండిపోయింది, నీకన్నా కొంచెం తక్కువ తనుజదని, కొంచెం తక్కువ అంటే మరి మేబీ మనం చూపించకపోతే కానీ ఇద్దరికి 4 టైమ్స్ లీక్ అయినాయి, అదే వాటర్ వచ్చినాయి. సుమనన్న కళ్యాణ్ 2 రీతి ఒకటి లెక్కలేసుకుంటారు కానీ వీళ్ళు మర్చిపోయారు సరిగ్గా లెక్కలు గుర్తులే వీళ్ళకి. దాని తర్వాత బర్నీ అని ఏమంటారంటే నేనే కదా చెయ్యాలి సుమనానికి, ఇంకెవరున్నారు అని చెప్పి అన్నాను తనుజ అడిగితే అని అంటారన్నమాట. కళ్యాణ్ రీతి ఇమాన్యుల్ అందరూ తనకే చేస్తారు కదా అంటే, సుమనన్న సంజన గారు కూడా బాగా పిలిచారన్న అంటాడు, గుర్తించాడు సుమనన్న మొత్తానికి సంజన గారిని. అంటే బర్నీ గారు అంటే జెన్యున్గా చేశారు ఆవిడ అంటే, జెన్యున్గా చేశారు అనుకుంటారు. నెక్స్ట్ బర్నీ అన్న తనుజకి అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తాను కదా నేను ఎట్లాగైనా అంటే, ఏమైందంటే కంప్లైంట్ చేస్తుంది వాళ్ళకి, ఇమాన్యుల్కి ఎవరికో కంప్లైంట్ చేస్తుందని. నేను అనుకున్నా ఏం కంప్లైంట్ చేస్తుంది, ఎందుకు మరి ఆయనకి ఎవరు సపోర్ట్ చేయకుండా ఏంది తనుజ ఎలాగని అనుకున్నా. బట్ ఆవిడ చెప్తుంది ఏంటంటే బెండ్ చేస్తుంది చూడండి అని చెప్పాను కదా, సంజన గారికి చేపట్టుకున్నారు, సో దానికోసం. సో అది దానికి ఫీల్ అవుతారు. సపోర్ట్ చేయడం వాటర్ అయిపోవడం వేరే విషయం, కానీ బెండ్ చేసేస్తున్నారు, తొండాడేస్తున్నారు అని అది దట్టు బర్నీ గారు చెప్తే ఆయనకి బాండింగ్ ఉంటుంది కాబట్టి ఫీల్ అవుతారు. ఎందుకంటే సంజన గారు చేపట్టుకుని మరి చెక్ చేస్తారు, 4 సార్లు చెప్తారు ఆయన, అందుకని చెక్ చేస్తే దాన్ని ఫీల్ అవ్వరు. చేయబట్టుకున్నారంటే సరే చిన్నపిల్ల ఇంకేమంటాం తనే అర్థం చేసుకుని ఇద్దులే అని చెప్పి. యాక్చువల్గా మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయంలో మాత్రం. ఆవిడ సపోర్ట్ చేయలేదు మా నాన్న అంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడ తప్పైద్ది, ఆవిడ అర్థం చేసుకోవాలి, తనకి తెలియాలి కదా అంటారు. సుమ్ము డార్లింగ్ అంటారు, మరి హెల్ప్ చేయాలి కదా హౌస్లో, తను కూడా అర్థం చేసుకోవాలి కదా, ఆ విషయం మాత్రం ఆవిడ అర్థం చేసుకోవాలి, ఎవరు చేయకుండా ఏంటి అని చెప్పి నాకు తెలిసి అర్థం చేసుకొని ఉంటారు అనుకుంటున్నా. ఇంకా మనకి రేపు లైవ్లో కాకుండా ఎపిసోడ్ కొత్తగా ఫుటేజ్ చేస్తే మాత్రం ఆవిడ తప్పు అయిపోద్ది. నెక్స్ట్ నేను ఒక్కడే వదిలేను కదా ఏదో అంటారు.
అరుస్తూనే ఉన్నాను అదే ఆడి సుమన్ అది అని చెప్పి వెళ్ళే కొలిది ఒకరికొకరు మనమే సపోర్ట్ చేసుకోవాలంటారు భరణి గారు. ఇంకొక మాట చెప్తారు, నాకు నవ్వు వస్తూ ఉంటుంది ఇలాంటి మాట చెప్పినప్పుడు. ఏంటంటే, నాకు నువ్వు నీకు నేను, అలాగే నేను ఆడినప్పుడు కూడా నువ్వు విజిలేసి అరుస్తూ ఉండాలి, భరణి అన్న కమాన్ 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 అని చెప్పి అర్థమైందా అని అడుగుతారు. నాకు ఇది అలా వాళ్ళు చేయాలి కదా, మనం చెప్పుకోవాలి ఏంటండి. సర్లే కొన్ని చెప్పుకోవాలరా, నువ్వు మరి పర్సనల్గా తీసుకోకరా, వదిలేరా. సరే వదిలేసా. సో రేపు పొద్దున్న భరణి అన్న ఆడితే సుమన్ అరవటం, ఇంత బట్టి భరణి అన్న ఇంత అరవటం చూడలేదు మనం. సో సుమన్ అంటే ఫస్ట్ టైం చూస్తాం, సూపర్ ఆడి కమాన్ అని. రేపు సుమన్ అన్న టాస్క్ అరవటం చూడం, రేపు సుమన్ అన్న భరణి అన్న ఆడితే అరవటం చూస్తామేమో, చూడాలి. నెక్స్ట్ ఇంకా జోక్స్ వేసుకుంటారు. అన్న తనుజ తడిచిందా అన్న అడుగుతాడు. లేదురా వెనక్కి వదిలేస్తే అంటే, గెలిచిన మనం తడిచామా అన్న అంటాడు. అవునా అని చెప్పి దాని మీద జోకులు వేసుకుంటారు. వీళ్ళందరూ వస్తారన్నమాట. నెక్స్ట్ తనుజ ఏమంటారంటే, ఓడిపోయాను నేనని చెప్పి లోపల కళ్యాణ్తో మాట్లాడుతుంటారు. అది గెలిచావు కదా అంటే, అది గెలిస్తే సరిపోద్దా అని చెప్పి కొంచెం డిసప్పాయింట్మెంట్ చెప్తారు. నెక్స్ట్ రీతు డెమోను మధ్యలో ఇమాన్యుయల్ ఆ బెడ్ కోసం వీడికి ఆ బెడ్ నచ్చలేదు, ఏదో బెడ్ చేంజ్ అవ్వాలనుకున్నారు ఏదో అనమాట. రీతు వీడు కెప్టెన్స్ రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు, ఎవరు ఇమాన్యుయల్ మధ్యలో కూర్చుంటారు అనమాట. సో ఇమాన్యుయల్ వాడే రమ్మన్నాడు అని అంటామంటే, బిగ్ బాస్ తిడితే మళ్ళీ కామ్గా వచ్చి వెనక్కి నేను కూడా దాంతో రీతి ఉంటుందంటే, నా ప్రాబ్లం ఉందిరా బెడ్ పవన్ ప్లీజ్ అర్థమైందా అని అడుగుతుంది. పవన్ ఏమో అది నా బిడ్డ అమ్మా, నీకు ఇప్పుడు రాసిచ్చేయాలి ఏంటి అంటే, ఇవ్వవా అయితే నాకు ఇవ్వవా అంటది. అనగానే ఇవ్వనని చెప్పు, నేను కింద పడుకుంటా అనగానే ఈయన వద్దులేరా నువ్వు పైన పడుకో అన్నట్టు అంటాడు. ఇమాన్యుయల్ అటు ఇటు చూస్తాడు, ఏందిరా వీళ్ళిద్దరూ ఎట్టమానని చేసి, అరే ఇవన్నీ నేను వెళ్ళాక మీరు చేసుకోండి, లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత లేచి వెళ్ళిపోతా ఉంటాడు. వీళ్ళిద్దరు పట్టుకొని నౌకలు కూర్చోబెడతారు అనమాట. సో వీళ్ళిద్దరు ఇటు కట్ చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరు అక్కడ కూర్చుంటారు కిచెన్లో. భలే ఉంది ఇది. తనుజ పక్కన ఇంకో కూర్చొని ప్లేస్ ఇస్తారనమాట కిచెన్లో, బట్ మనోడు పక్కన నుంచొని ఇద్దరు. సో నేను తిడితే నువ్వు కళ్యాణ్ ఏమంటారు, నేను తిడితే అసలు నువ్వు పడతావు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిడతావేమో అని అనుకోవడానికి, అంటే గేమ్ ఓడిపోయారు కదా తిడతావేమో అని చెప్పంటే, తనుజ అంటే రివెంజ్ లాంటివి ఉంటాయి కదా తమరు ఆ మ్యాథ్స్ గేమ్లో అలా అయినందుకు ఇవిడేదో అన్నారంట. సో దానికోసం నువ్వు కూడా రివెంజ్ ఏమో చేసుకుంటుంటే, అందుకే లోపల కన్ఫెషన్కి వెళ్ళేటప్పుడు కొట్టాను కదా, కొట్టారంట ఏంటి ఓడిపోయావని చెప్పి. సో అందుకే నువ్వు కూడా ఏమైనా అంటావేమని చెప్పంటే, ఓహో అన్నానా నీవు అదే నెక్స్ట్ గేమ్ నువ్వు ఆడతావు కదా చూస్తాను అని అన్నారంట. సో చూస్తాను అన్నానా అయితే అనుకుంటారు. అలా కాసేపు మాట్లాడుకుంటారు. దాని తర్వాత కట్ చేసి తొక్కేసారి తీసుకెళ్ళి పడుకున్న చూపిస్తూ ఉంటారు. సో ఇది లైవ్ డిస్కషన్స్ అనమాట. ఎంటైర్గా చాలా పాయింట్స్ కవర్ చేశాను నాకు తెలిసి, ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వలేదు అనుకుంటున్నా. అమ్మా ఫుటేజ్ మాత్రం బోల్డ్ ఉంది, అయ్యేది మాత్రం ఎంత అవుతుంది. సో వాళ్ళు ట్రిమ్ చేయడానికి ఎంత కష్టపడతారు, రివ్యూ నోట్తో చెప్పడానికి ఎంత ఇబ్బందిగా ఉంటే, అలా ఎడిటింగ్ టీం వాళ్ళందరూ దండాలరా బాబు, మామూలు విషయం కాదు. అంతంత ఫుటేజ్లు రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని అన్నీ చేయటం. ఇప్పుడు వరకు వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు. ఉదయం కూడా 40,000 నిన్న వచ్చినాయి. దానికి లేట్గా పెట్టాం, అప్పటికి నిన్న మనకి ఒంట్లో బాగాలేకపోవడంతో లేట్గా పెట్టాం. ఈరోజు ఇంకా బెటర్ 70% ఓకే, ఇంకొక 25% ఉంది. బట్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, రేపు మాత్రం ఆఫీస్కి కూడా వెళ్ళాలి. మరి ఆ వర్క్ కూడా అది కూడా మనమే చేసుకోవాలి. దానివల్ల ఏమైనా మళ్ళీ డౌన్ అయితే మళ్ళీ తలకాయ నొప్పి. బట్ లాస్ట్ మూమెంట్కి వచ్చేప్పటికి ఇలా జరుగుతుంది. ఆ 70 మన అన్ని అప్డేట్స్ అన్ని ప్రోమోస్ అన్ని పెడితే వెళ్ళిపోయేది 75Kకి. బట్ మనం తగ్గించేయడం, వీడియోలు తగ్గించేయడం, హెల్త్ ప్రయారిటీ ఇవ్వడం వల్ల మళ్ళీ అది ఆగిపోయింది. ఎనీవే, సో మీ అందరి సపోర్ట్ అది రీచ్ అయిపోతుంది, నాకు తెలుసు ఆ విషయం. చివరిదాకా చూసిన కామెంట్ వదలండి మా, జస్ట్ ఫర్ మై సేక్ చూసుకుంటే ఎంతమంది చూసారు ఏంటి అని చెప్పి. గుడ్ నైట్. రేపు ఉదయం మళ్ళీ ప్రోమో అనాలిసిస్తో కలుసుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.